జై గురుదేవదత్త. జెమిని టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి దివ్య జ్యోతిషం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు కార్యక్రమంలో మొదటిగా పంచాంగ విశేషాలు, దోసరాశుల ఫలితాలు, సమస్య పరిష్కారం అనే అంశంలో ప్రేక్షకుల జాతక సమస్యలకు పరిహారాలు మరియు జ్యోతిర్వైద్యం గురించి తెలుసుకుందాం. మొదటిగా పంచాంగ విశేషాలు. తేదీ 17 జూన్ 2024 సోమవారం. శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠమాసం, శుక్లపక్షం. తిథి ఏకాదశి పూర్తిగా ఉంది. నక్షత్రం చిత్త మధ్యాహ్నం 1:50 వరకు. వర్జం రాత్రి 7:55 నుండి 9:40 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:43 నుండి 1:35 వరకు. తిరిగి మధ్యాహ్నం 3:20 నుండి 4:13 వరకు. అమృత గడులు ఉదయం 6:44 నుండి 8:30 వరకు. రాహుకాలం ఉదయం 7:21 నుండి 8:59 వరకు. ఇవి నాటి పంచాంగ విశేషాలు. తదుపరి ద్వాదశ రాశుల వారికి ఈరోజు ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం. మొదటిగా మేషరాశి. ఈ వారం మేషరాశి వారికి వృత్తి వ్యాపారాల్లో రియల్ రంగం వారికి స్థల క్రయ విక్రయములు లాభసాటిగా ఉంటాయి. స్థల వివాదాలు పరిష్కారం అవుతాయి. కోర్టు వ్యవహారాల్లో విజయం పొందుతారు, లాభాలు పొందుతారు. రాజకీయ రంగం వారికి పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఈ వారం మీకు కలిగినటువంటి ఆలోచనలు ఆచరణలో పెట్టడం ఆలస్యం అవుతుంది. చిత్ర పరిశ్రమ వారికి నూతన పరిచయాల వలన మంచి ఫలితాలు కలుగుతాయి. ఫైనాన్స్ రంగం వారికి వ్యాపార రీత్యా పెట్టుబడులు అనుకూలిస్తాయి, శత్రుజయాన్ని పొందుతారు. ఖాతాదారుతో ఉన్నటువంటి కోర్టు వ్యవహారాల్లో విజయం మీ సొంతం అవుతుంది. వస్త్ర వ్యాపారస్తులకు ఆశించినటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. ప్రభుత్వ కాంట్రాక్టులకు, విదేశీ వ్యాపారస్తులకు అన్నింటా విజయం సూచిస్తుంది. పారిశ్రామిక రంగాల వారు పరిజ్ఞానాన్ని పెంపొందించుకునేందుకు సదస్సుల్లో పాల్గొంటారు. ప్రభుత్వ ఉద్యోగస్తులకు అన్నింట విజయం సూచిస్తుంది. ఉపాధ్యాయ, సాంకేతిక రంగంలో ఉన్న వారికి ఉన్నత స్థితి కలుగుటకు అవకాశం కలదు. మార్కెటింగ్, సేల్స్ రంగాల వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. స్త్రీల యొక్క ఆలోచన సరళిలో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. కుటుంబంలో ఆనందంగా ఉంటారు. ఈ వారం మేషరాశి వారు విష్ణు సహస్రనామ స్తోత్రం పఠించడం వలన మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి వృషభ రాశి. ఈ వారం వృషభ రాశి వారికి వృత్తి వ్యాపారాల్లో ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. శ్రమతో కూడినటువంటి సత్ఫలితాలు పొందుతారు. ఫైనాన్స్ రంగం వారికి ప్రణాళికలు సవ్యంగా సాగుతాయి. వస్త్ర వ్యాపారస్తులు కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. రియల్ రంగం వారికి పంతాలకు పోయి పెట్టుబడులు పెట్టడం వలన స్వల్ప ధననష్టం జరగడానికి అవకాశం లేదు. రాజకీయ నాయకులకు సుఫలితాలు చోటు చేసుకుంటాయి. కళారంగం వారికి, చిత్ర పరిశ్రమ వారికి ఆలోచన విధానంలో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. ప్రభుత్వ కాంట్రాక్టులకు, కన్స్ట్రక్షన్ రంగం వారికి నూతన పరిచయాల వలన వ్యాపార అభివృద్ధి బాగుంటుంది. వెంచర్లకు మంచి స్పందన లభిస్తుంది. విదేశీ వ్యాపారాలు, పెట్టుబడులు కలిసి వస్తాయి. ఇనుము, నూనె వర్తకులకు నూతన ఒప్పందాలు కలిసి వస్తాయి. ఉద్యోగస్తులు సహోద్యోగులతోనూ అధికారులతోనూ ఆనందంగా ఉంటారు. మార్కెటింగ్, ఫైనాన్స్ రంగంలో ఉన్న వారికి అన్నింటి విజయం సూచిస్తుంది. రక్షణ శాఖలో ఉన్న వారికి ప్రమోషన్పై బదిలీ అవకాశం కలదు. నిరుద్యోగులకు మంచి అవకాశాలు వస్తాయి. కుటుంబంలో పిత్రార్జిత కోర్టు వ్యవహారాల్లో అనుకూలత ఏర్పడుతుంది. ఈ వారం మీరు ఆదిత్య హృదయం పఠించడం వలన మీకు కలిగేటువంటి ఇబ్బందులను అధిగమించవచ్చు. తదుపరి మిథున రాశి. ఈ వారం మిథున రాశి వారికి వృత్తి వ్యాపారాల్లో మంచి అభివృద్ధి కనిపిస్తుంది. తండ్రి యొక్క సలహాలు, సూచనలు ఎంతో మేలు కలిగిస్తాయి. రాజకీయ నాయకులకు నూతన అవకాశాలు వస్తాయి. మీరు చేయు పనుల వలన 10 మందికి మేలు కలుగుతుంది. ప్రభుత్వ కాంట్రాక్టులకు, అధికారులకు పూర్తి సహాయ సహకారాలు లభిస్తాయి. కన్స్ట్రక్షన్ వారికి వ్యాపార అభివృద్ధి బాగుంటుంది. గతంలో పెండింగ్లో ఉన్నటువంటి అనుమతులు సాకారం అవుతాయి. రియల్ రంగం వారికి ప్రణాళికలు తారుమారే అవకాశం కలదు. రిజిస్ట్రేషన్ విషయంలో తగు జాగ్రత్తలు పాటించాలి. అధికారులతో వాదన ప్రతివాదనకు దూరంగా ఉండటం మంచిది. చిత్ర పరిశ్రమ వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఫైనాన్స్ రంగం వారు నూతన ఒప్పందాలపై సంతకం చేస్తున్నప్పుడు జాగ్రత్త వహించాలి. విదేశీ వ్యాపారాల్లో శ్రమతో కూడినటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. ఉద్యోగస్తులకు విదేశీ ప్రయాణ ప్రయత్నాలు కలిసి వస్తాయి. మీరు పాల్గొన్న సమావేశాల్లో మీకు ప్రతిభ బహిర్గతమవుతుంది. ప్రభుత్వ పోటీ పరీక్షలు రాసినటువంటి నిరుద్యోగులకు ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. కుటుంబంలో సంతానములకు అన్నింటి విజయం సూచిస్తుంది. జీవిత భాగస్వామితో అన్యోన్యంగా ఉంటారు. ఈ వారం మీరు సుబ్రహ్మణ్య అష్టకం పఠించడం వలన మీకు కలిగేటువంటి ఇబ్బందులను అధిగమించవచ్చు. తదుపరి కర్కాటక రాశి.
ఈ వారం కర్కాటక రాశి వారికి వృత్తి వ్యాపారాల్లో వ్యాపార భాగస్వాముల మధ్య ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. నూతన ఒప్పందాలు కుదుర్చుకుంటారు. అప్రయత్నంగా అవకాశాలు వస్తాయి. కన్స్ట్రక్షన్ రంగం వారికి కోర్టు వ్యవహారాల్లో మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. ప్రభుత్వ కాంట్రాక్టులకు సాధారణంగా ఉంటుంది. విదేశీ వ్యాపారం ముందు నూతన ప్రణాళికలు కలిసి వస్తాయి. పారిశ్రామిక రంగాల వారికి కోర్టు వ్యవహారాలు, ఇన్సూరెన్స్ క్లెయిమ్లు అనుకూలంగా ఉంటాయి. వ్యాపార విస్తరణ భాగంగా మీరు పాల్గొనే సమావేశాలు సఫలీకృతం అవుతాయి. రియల్ ఎస్టేట్ రంగం వారికి అంచనాలైనటువంటి వ్యాపార అభివృద్ధి ఉంటుంది. విదేశీ వ్యాపారం ముందు కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగస్తులు ఉత్తమ ఫలితాలు పొందుతారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు అధికారులతో ఉన్నటువంటి ఇబ్బందులను, కోర్టు వ్యవహారాలను అధిగమిస్తారు. కుటుంబంలో ఆనందంగా ఉంటారు. కళలయందు ఆసక్తిని కనబరుస్తారు. క్రీడాకారులకు విజయం వరిస్తుంది. ఈ వారం మీరు దత్తాత్రేయ స్వామివారిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి సింహరాశి. ఈ వారం సింహరాశి వారికి వృత్తి వ్యాపారరీత్యా ప్రయాణాలు కలిసి వస్తాయి. పారిశ్రామిక రంగాల వారికి అన్నింట విజయం కలుగుతుంది. ఫైనాన్స్ రంగం వారికి నూతన పరిచయాల వలన వ్యాపార పరిజ్ఞానం రెట్టింపు అవుతుంది. రాజకీయ నాయకులకు ప్రభుత్వ అధికారులతో వాదన ప్రతివాదనలు సూచిస్తున్నాయి. పేరు ప్రఖ్యాతులు భంగం కలుగుటకు అవకాశం కలదు. రియల్ ఎస్టేట్ రంగం వారికి వృత్తిరీత్యా ప్రయాణములు అనుకూలంగా ఉన్నప్పటికీ కోర్టు వ్యవహారాల్లో చికాకులు ఎక్కువగా ఉంటాయి. చిత్రరంగం వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కన్స్ట్రక్షన్ రంగం వారికి తోటి వారితో ఇబ్బందులు సూచిస్తున్నాయి. ఉద్యోగస్తులు శ్రమతో కూడినటువంటి ఫలితాలు పొందుతారు. ప్రభుత్వ రంగంలో ఉన్నవారికి ఉన్నత స్థితి కలుగుతుంది. స్త్రీలకు ధనయోగాలు సూచిస్తున్నాయి. కమిషన్పై వ్యాపారాలు చేసేవారికి మంచి అభివృద్ధి ఉంటుంది. కుటుంబంలో ఆస్తివాదాలు కొలిక్కి వస్తాయి. క్రీడాకారులకు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. విద్యార్థులకు విదేశీ ఉన్నత ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఈ వారం మీరు సూర్య అష్టకం పఠించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి కన్యారాశి. ఈ వారం కన్యారాశి వారికి వృత్తి వ్యాపారీత్యా శ్రమ ఎక్కువగా ఉంటుంది. ప్రతి పని 1-2 సార్లు చేయవలసి వస్తుంది. సరైన ప్రణాళిక రూపొందించి ఒక పద్ధతి ప్రకారం అమలుపరిచినట్లయితే మీ యొక్క సమయాన్ని సద్వినియోగపరచుకోవచ్చు. రాజకీయ నాయకులకు ఆర్థికంగా ఖర్చులు ఎక్కువగా చూపిస్తున్నాయి. ప్రభుత్వ కాంట్రాక్టులకు అధికారుల వలన అనుమతుల్లో ఇబ్బంది కలగవచ్చు. ధననష్టం జరుగుటకు అవకాశం లేదు. రియల్ ఎస్టేట్ రంగం వారికి ఈ వారం అనుకూల మార్పులు సంభవిస్తాయి. కోర్టు వ్యవహారాల్లో ఆచితూచి అడుగువేయటం మంచిది. చిత్రరంగం వారికి రచయితలకు మంచి ఫలితాలు కలుగుతాయి. ఫైనాన్స్ రంగం వారికి వ్యాపార అభివృద్ధి బాగుంటుంది. ఉపాధ్యాయ, వైద్య వృత్తిలో ఉన్న వారికి ప్రభుత్వం నుండి మంచి గుర్తింపు లభిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగస్తులకు శ్రమతో కూడినటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. సహోద్యోగులతో ఉన్నటువంటి ఇబ్బందులను అధిగమిస్తారు. స్త్రీలకు గతంలో ఉన్నటువంటి అపవాదులు తొలగిపోతాయి. కుటుంబంలో ఆనందంగా ఉంటారు. సంతానం యొక్క వివాహ ప్రయత్నాలు సఫలమవుతాయి. ఈ వారం మీరు దక్షిణామూర్తి స్తోత్రం పఠించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి తులారాశి. ఈ వారం తులారాశి వారికి వృత్తి వ్యాపార పరంగా అన్ని ప్రణాళికలు సవ్యంగా సాగుతాయి. ఫైనాన్స్ రంగం వారికి వ్యాపార అభివృద్ధికి సంబంధించి కీలకమైన సమాచారం మిత్రుల ద్వారా అందుతుంది. వ్యాపార విస్తరణ భాగంగా వ్యాపార భాగస్వాములను ఆహ్వానిస్తారు. చిత్ర పరిశ్రమ వారికి శుభయోగాలు సూచిస్తున్నాయి. గత వారం కంటే కూడా మంచి ఫలితాలు పొందుతారు. విదేశీ వ్యాపారం ముందు లాభాలతో కూడినటువంటి అభివృద్ధి ఉంటుంది. కోర్టు వ్యవహారాల్లో విజయం లభిస్తుంది. పారిశ్రామిక రంగాల వారికి ఉత్పత్తులకు మంచి గుర్తింపు లభిస్తుంది. రాజకీయ నాయకులకు శత్రుజయం, తోటి నాయకులతో ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. రియల్ ఎస్టేట్ రంగం వారికి వ్యాపారాల్లో మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కన్స్ట్రక్షన్ రంగం వారికి అన్నింట విజయం సూచిస్తుంది. వస్త్ర వ్యాపారస్తులకు దూర ప్రాంతాల నుండి రావాల్సినటువంటి బండి బాకీలు వసూలవుతాయి. ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉన్నప్పటికీ అధికారుల నుండి కొంత వ్యతిరేకత సూచిస్తుంది. ప్రతి విషయంలోనూ ఆలోచించి అడుగు వేయటం మంచిది. నిరుద్యోగులకు దూర ప్రాంతాల్లో మంచి అవకాశాలు వస్తాయి. స్త్రీలకు అన్నింట విజయం కలుగుతుంది. ఫినాన్స్, ఇన్సూరెన్స్ రంగంలో ఉన్న వారికి ఉన్నత ఉద్యోగంతో బదిలీ అవకాశం కలదు. కుటుంబపరంగా ఆనందంగా ఉంటారు. నూతన గృహ కొనుగోలు ప్రయత్నాలు సఫలీకృతులు అవుతారు. అన్నదమ్ములతో ఉన్నటువంటి ఆస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. ఈ వారం మీరు సంకటనాశన గణేష్ స్తోత్రాన్ని పఠించడం వలన మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి వృశ్చిక రాశి. ఈ వారం వృశ్చిక రాశి వారు వృత్తి వ్యాపార పరంగా తీరిక లేకుండా గడిపినప్పటికీ ఆర్థిక అభివృద్ధి, వ్యాపార అభివృద్ధి బాగుంటుంది. రియల్ ఎస్టేట్ రంగం వారు సొంత నిర్ణయాల వలన మంచి ఫలితాలు పొందుతారు. వృత్తి వ్యాపారీత్యా ప్రయాణాలు కలిసి వస్తాయి. అన్ని వర్గాల వారికి బ్యాంక్ రుణాలు చేతికి అందుతాయి. రాజకీయ రంగం వారికి అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది. నూతన కార్యాచరణ సిద్ధం చేసుకుంటారు. చిత్ర పరిశ్రమ వారికి ప్రయాణాలు కలిసి వస్తాయి. కళారంగం వారికి రచయితలకు వృత్తిలో సానుకూల మార్పులు సంభవిస్తాయి. ప్రభుత్వ కాంట్రాక్టులకు, ఫైనాన్స్ రంగం వారికి అన్నింటి విజయం సూచిస్తుంది. మొండి బాకీలు వసూలవుతాయి. విదేశీ వ్యాపారం ముందు నూతన పెట్టుబడులు కలిసి వస్తాయి. ఉద్యోగస్తులు, సాంకేతిక రంగంలో ఉన్న వారికి విదేశీ ప్రాజెక్టులు వేగవంతమవుతాయి. స్త్రీలకు అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది. మార్కెటింగ్, సేల్స్ రంగాల వారికి అనుకూల మార్పులు సంభవిస్తాయి. నిరుద్యోగులకు మంచి అవకాశాలు వస్తాయి. ఈ వారం మీరు కేతుగ్రహ స్తోత్రం పఠించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి ధనురాశి. ఈ
ఈ వారం ధనురాశి వారు వృత్తి వ్యాపారాల్లో మంచి నిర్ణయాలు తీసుకుంటారు. గతంలో రూపొందించుకున్నటువంటి ప్రణాళికలను అమలుపరిచే ప్రయత్నం చేస్తారు. వృత్తిరీత్యా ప్రయాణములు కలిసి వస్తాయి. నూతన పరిచయాల వలన వ్యాపార పరిజ్ఞానం రెట్టింపు అవుతుంది. రాజకీయ రంగం వారికి పేరు ప్రఖ్యాతులు విస్తరిస్తాయి. మీ యొక్క ఆలోచన విధానంలో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. ఫైనాన్స్ రంగం వారు వ్యాపారంలో ఉన్నత వ్యక్తులను కలుసుకుంటారు. రియల్ ఎస్టేట్ రంగం వారికి తోటి వారితో ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. కోర్టు వ్యవహారాలు, స్థల వివాదాల్లో పైచేయి మీదే అవుతుంది. ప్రభుత్వ కాంట్రాక్టులకు, చిత్ర పరిశ్రమ వారికి గతంలో ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. ఉద్యోగస్తులు ప్రమోషన్ విషయంలో తోటి వారి నుంచి గట్టి పోటీని ఎదుర్కొంటారు. కుటుంబ విషయానికి వస్తే సుఖశాంతులతో ఉంటారు. సోదరుల మధ్య ఉన్నటువంటి కోర్టు విషయాల్లో సుఫలితాలు గోచరిస్తున్నాయి. సంతానములకు మీ యొక్క సలహాలు, సూచనలు అవసరం అవుతాయి. వ్యక్తిగత ఆరోగ్య విషయంలో కీళ్ల సమస్యలు ఉన్నవారు తగు జాగ్రత్తలు పాటించాలి. ఈ వారం మీరు ఆదిత్య హృదయం పఠించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి మకర రాశి. ఈ వారం మకర రాశి వారికి వృత్తి వ్యాపారాల్లో అనుకున్నటువంటి లాభాలు కలుగుతాయి. ఉన్నత స్థితి కలుగుతుంది. వ్యాపార భాగస్వాముల మధ్య ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. ఇనుము, నూనె, కంప్యూటర్ రంగాల్లో వ్యాపారాలు చేసేవారికి ఉన్నత స్థితి, ధనయోగాలు సూచిస్తున్నాయి. పారిశ్రామిక రంగాల వారికి నూతన పెట్టుబడులు అనుకూలిస్తాయి. ఫైనాన్స్ రంగం వారికి మిశ్రమ ఫలితాలు కలుగుతాయి. రాజకీయ నాయకులు మీకు కలిగినటువంటి ఆలోచనలు ఆచరణలో పెట్టడం వల్ల ఈ వారం ఉత్తమ ఫలితాలు పొందుతారు. రియల్ ఎస్టేట్ రంగం వారికి క్రయ విక్రయాలు లాభసాటిగా ఉంటాయి. ప్రభుత్వ అధికారులకు దగ్గర అవుతారు. కన్స్ట్రక్షన్ రంగం వారికి వృత్తిరీత్యా నూతన అవకాశాలు వస్తాయి. ఉద్యోగస్తులకు ఉన్నత స్థితి సూచిస్తుంది. బ్యాంకింగ్, ఫైనాన్స్ రంగం వారికి శ్రమతో కూడినటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. స్త్రీలు నూతన పరిచయాలకు దూరంగా ఉండటం మంచిది. కుటుంబ విషయానికి వస్తే కుటుంబ సమస్యలను సమర్థవంతంగా పరిష్కరిస్తారు. ఈ వారం మీరు మహాలక్ష్మి అష్టకం పఠించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి కుంభరాశి. ఈ వారం కుంభరాశి వారికి వృత్తి వ్యాపారాల్లో ఆర్థిక అభివృద్ధి, వ్యాపార అభివృద్ధి బాగుంటుంది. వృత్తి వ్యాపారరీత్యా నూతన పెట్టుబడులు అనుకూలిస్తాయి. విదేశీ వ్యాపారం ముందు కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. రాజకీయ నాయకులకు శత్రుజయం కలుగుతుంది. పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రభుత్వ కాంట్రాక్టులకు లాభాలతో కూడినటువంటి అభివృద్ధి సూచిస్తుంది. కళారంగం వారికి ఉన్నత స్థితి కలుగుటకు అవకాశం కలదు. వస్త్ర వ్యాపారస్తులకు సుఫలితాలు చోటు చేసుకుంటాయి. పారిశ్రామిక రంగాల వారికి శత్రుజయం కలుగుతుంది. ఉద్యోగస్తులు మీకు తెలివితేటలతో అన్ని పనులు పూర్తి చేస్తారు. మార్కెటింగ్, బ్యాంకింగ్ రంగంలో ఉన్న వారికి ప్రయాణాలు లాభిస్తాయి. కుటుంబంలో జీవిత భాగస్వామికి వృత్తి వ్యాపారం ముందు మంచి అభివృద్ధి ఉంటుంది. ఈ వారం మీరు గాయత్రి అమ్మవారిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. చివరిగా మీన రాశి. ఈ వారం మీన రాశి వారు వృత్తి వ్యాపారాల్లో ఆశించిన మేరకు ధనయోగాలు కలకపోవడం వల్ల మానసిక ఆందోళనకు గురి అవుతారు. రియల్ రంగం వారికి కోటి వ్యవహారాల్లో ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. రాజకీయ నాయకులకు శ్రమ ఎక్కువగా ఉంటుంది. మీ యొక్క లెక్కలేనితనం నష్టాన్ని కలిగించడానికి అవకాశం లేదు. ఫైనాన్స్ రంగం వారు మీ యొక్క తెలివితేటలతో అన్ని ప్రణాళికలు సవ్యంగా అమలుపరుస్తారు. విదేశీ వ్యాపారాల్లో ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. వస్త్ర వ్యాపారస్తులకు ఆర్థిక సహాయం లభిస్తుంది. కోటి వ్యవహారాల్లో మిశ్రమ ఫలితాలు కలుగుతాయి. ఉపాధ్యాయ, రీసెర్చ్ రంగంలో ఉన్న వారికి ఉన్నత స్థితి కలుగుతుంది. ఉద్యోగస్తులు మీ యొక్క దురుస్తనంతో ఇబ్బంది ఎదుర్కొంటారు. కుటుంబ విషయానికి వస్తే సంతానం యొక్క వివాహ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. ఆనందంగా ఉంటారు. ఈ వారం మీరు లలిత అమ్మవారిని ఆరాధించడం వల్ల మీకు కలిగేటువంటి ఇబ్బందులను అధిగమించవచ్చు. ఇవి ఈనాటి ద్వాదశ రాశుల వారఫలాలు. తదుపరి అంశం సమస్య పరిష్కారం. సమస్య పరిష్కారంలో మొట్టమొదటి కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయగురత, నమస్కారం అండి. అమ్మా, మీ పేరండి? ఎవరి గురించి తెలుసుకోవాలి సార్ మీరు? మనీశ్వర్ రెడ్డి. మీరు మనీశ్వర్ రెడ్డి, ఎవరి గురించి తెలుసుకోవాలి? మీ గురించేనా? మా బాబు. మీ అబ్బాయి పేరు? మనీశ్వర్ రెడ్డి. మనీశ్వర్ రెడ్డి. పుట్టిన వివరాలు చెప్పండి. 21/12/2010. ఏ ఊరు నుంచి మాట్లాడుతున్నారు మీరు? మాది నాగర్కర్నూలు డిస్ట్రిక్ట్. నాగర్కర్నూలు. పుట్టిన టైం చెప్పండి బాబుది. 7 PM. ఎక్కడ పుట్టాడు? నాగర్కర్నూలేనా? 7:03 PM. ఓకే. ఎక్కడ పుట్టాడు? మహబూబ్ నగర్ లో. మహబూబ్ నగర్. ఓకే. మీ పేరు సార్? రాజవర్ధన్ రెడ్డి. ఓకే. ఆరుద్ర నక్షత్రం 1వ పాదంలో పుట్టాడండి మీ అబ్బాయి. మిథున రాశి, మిథున లగ్నం అంటారు. బాబు జాతక రీత్యా ఏంటంటే అండి, శుక్రుడు స్వక్షేత్రంలోను, గురుడు స్వక్షేత్రంలో ఉండడం, తర్వాత లగ్నము చాలా బలంగా ఉంది, వర్గోత్తమ స్థితి, పూర్ణచంద్రుడు లగ్నంలో ఉంటాయి. ఇవన్నీ కూడా మంచి విద్యా యోగాలు, ఉన్నత స్థితి యోగాలు. అయితే బాబుకి ఎక్కడ ఇబ్బంది వస్తుందంటే, ఈ కేతువు, రాహు, కుజుల యొక్క శని యొక్క ప్రభావం కొంత ఏకాగ్రత లోపించేట్టు చేస్తుంది. స్థిరమైనటువంటి ఆలోచన ఇవ్వరు వీళ్ళు. ఆరోగ్యపరంగా కూడా ఏంటమ్మా, ఏదైనా జ్వరాలు ఎక్కువ వస్తే మటుకు ఇబ్బందులు ఎక్కువ రావడానికి అవకాశం ఉంది. కావున మీరు కుజరాహు, శని, కేతువుకి పరిహారాలు తప్పనిసరిగా చేయించాలి. ఇప్పుడు ఈ మధ్యలో అంటే మొన్న ఫిబ్రవరి నుండి 2026 సెప్టెంబర్ వరకు ఏదైనా హై ఫీవర్స్ వచ్చిన తర్వాత వాటర్ స్పోర్ట్స్, నీళ్ళకి సంబంధించిన స్పోర్ట్స్ ఉంటాయి,
అవి కానీ ట్రెక్కింగ్స్ కానీ ఏమైనా ఉంటే కొద్దిగా జాగ్రత్తగా ఉంచాలి మీ అబ్బాయిని. ఇప్పుడు మీ డౌట్లు చెప్పండి. ఇప్పుడు హెల్త్ బాగుంది స్వామి. ఇప్పుడు సంగతి ఇప్పటి నుండి 2026 దాకా జాగ్రత్తగా అంటున్నాను నేను, భయపెట్టట్లేదు, జాగ్రత్త కొద్దిగా ఏమండి హెల్త్ పరంగా జర ఇబ్బంది ఉంది మా బాబు. ఉంటుంది, అదే నేను చెప్తున్నాను, హెల్త్ పరంగానే ఇబ్బంది ఉంటుంది. కారణాలు ఇవే. హలో హలో నమస్తే గురుజీ. అమ్మ, హెల్త్ పరంగా ఇబ్బంది ఉండడానికి కారణాలు చంద్ర కేతు కలయిక, కుజుడు రాహు కలయిక, శని అని నేను చెప్తున్నాను. జ్వరం వచ్చినా సైకలాజికల్గా తర్వాత ఫిట్స్ లాంటివి రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి వీళ్ళకి. ఇప్పుడు మీ డౌట్ ఏం చెప్పండి అమ్మా. అవును సార్, ఉంది, మా బాబుకి ఫిట్స్ ఉంది. ఎందుకంటే ఇదే కాంబినేషన్ అమ్మా. ఇప్పుడు ఏమంటున్నారు డాక్టర్స్, రోజు ఇది వేస్తున్నారా ఎపిలెప్సీ టాబ్లెట్? ఒక 5 years వరకు బ్రెయిన్ డాక్టర్ చూస్తే 5 years వరకు వాడమని చెప్పారు. 5 years వరకు మెడిసిన్ వాడినాము. ఇంకా 3 years వరకు వచ్చింది, ఇప్పుడు రావట్లేదు. ఓకే ఓకే, మంచిది. కానీ ఇంకెప్పుడు ఏదో ఒకటిగా బాబుకి. అవునమ్మా, ఇప్పుడు ఇదే కారణం అమ్మా. నేనైతే చెప్పాను కొద్దిగా జాగ్రత్తగా 26 సెప్టెంబర్ దాకా జాగ్రత్తగా ఉండాలి మీరు. ఇప్పుడు నేను చెప్పిన పరిహారాలు మెల్లగా డబ్బుని దాన్ని బట్టి చేయించండి అమ్మా, డెఫినెట్గా మంచిగా అవుతుంది. ఓకే ఏమేంటి గురించి? అమ్మా, శని కేతు కుజ రాహు, శని కేతు కుజ రాహు. శని కేతు కుజ రాహు. ఏం చదువుతున్నాడు బాబు? ఇప్పుడు 9th వెళ్తాడు. ఓకే, బాగా చదివించండి. మీ అబ్బాయి దాంట్లో బ్రహ్మాండమైన రాజయోగాలని పెద్ద గవర్నమెంట్ ఆఫీసర్ అవుతాడు ఇంట్రెస్ట్ ఉంటే. ఓకే, బాబు చేత మెల్లగా శ్లోకాలు అలవాటు చేయండి. తర్వాత యోగా అలవాటు చేయండి. అర్థమైందా? నెక్స్ట్ రిపీట్ అవుతుంది. మీ అదృష్టం ఏంటంటే బాబుకి రాబోయే దశ గురు మహర్దశ 2026 సెప్టెంబర్ దాకా. అందుకని 26 సెప్టెంబర్లో ఎపిసోడ్స్ రాకుండా చూసుకోండి. ఏవి ఫిట్స్ లాంటి ఎపిసోడ్స్ రాకూడదు. ఎందుకంటే మనకి 25లో ఎక్కువగా చూపిస్తుంది. అందువల్ల కొద్ది కేర్గా ఉండండి. నేను చెప్పిన పరిహారాలు చేయించండి, డెఫినెట్గా మార్పు వస్తుంది. చదువు మీద దృష్టి పెట్టండి, సరేనా? చదువు మీద అయితే అస్సలు ఉండదు గురించి. వస్తుంది. ఇప్పుడు హెల్త్ ఇష్యూ ఉంది కదా, ఎలా వస్తారు? టాబ్లెట్స్ వేసుకుంటారు కదా, ఇవి రెగ్యులర్గా ఉంటాయి. కొద్దిగా ఇబ్బందులు ఉంటాయి, అదిగా చిన్నపిల్లవాడు కదా. ఇప్పుడు నేను చెప్పినవి చేయించండి, బ్రహ్మాండంగా సెట్ అవుతాడు, సరేనా? అన్నిట్లలో యాక్టివ్నెస్ బాగుంది, కానీ ఒక స్టడీ పరంగానే కొంచెం డల్. ఏం కాదు, ఇంకా స్టడీ పరంగా లేకపోవడానికి కారణం చంద్రకేతు కలయిక, ఏకాగ్రత లోపిస్తుంది. అది ప్రతి పిల్లవాడికి ఉండేదే. ఇప్పుడు నేను చెప్పినవి చేయించడం వల్ల కరెక్ట్ అవుతాడు. మీ అబ్బాయి చాలా తెలివిగలవాడు, బ్రహ్మాండమైనటువంటి రాజయోగాలని ఎన్నిసార్లు నేను చెప్తున్నాను అర్థం చేసుకోండి. గవర్నమెంట్ ఆఫీసర్ గ్యారంటీగా అవుతాడు. మీ అబ్బాయి గవర్నమెంట్ ఆఫీసర్ అవుతాడు. ఇప్పటి నుంచి సివిల్ సర్వీసెస్ అనే దానికి తర్ఫీ తిప్పించుకోండి మెల్లగా. అంటే ఇప్పుడంటే తీసుకెళ్ళి రెసిడెన్షియల్ కాలేజ్ పడేసి రుద్దమని కాదు, అలాగా జనరల్ నాలెడ్జ్, జీకేని డెవలప్ చేసుకోవడం, స్కిల్స్ డెవలప్ చేసుకోవడం, రైటింగ్ స్కిల్స్, భావ వ్యక్తీకరణ, వ్యాసాలు రాయటం. ఇప్పుడు నుంచి చాలా మంది పిల్లలకు ఇప్పుడు వ్యాసాలు రాయటం రాదు, వ్యాసాలు రాయడం చేత కాదు అసలు, ఏదో స్క్రిప్ట్స్కి రాసి పడేస్తూ ఉంటారు. వెరీ రేరు. ఇప్పుడు కొంతమంది వచ్చి అలాగ అలవాటు చేయండి. ఇప్పటి నుంచి గొప్పవాడు అవుతాడు. ఎస్ఐ రైటింగ్ అని అలవాటు చేయండి, డెఫినెట్గా సక్సెస్ అవుతారు, సరేనా? ఇప్పుడు చెప్పండి, మీ అఖిల పుట్టిన డేట్ ఇవ్వండి. అఖిల June 14, 2013. టైం అమ్మా? రాత్రి 7:16 మంగళవారం, శుక్రవారం. ఎక్కడ? అమ్మాయి కూడా అక్కడే పుట్టిందా? నాగర్ కర్నూలే, మామ్నారు. ఓకే అమ్మ. మఖా నక్షత్రం 2వ పాదంలో పుట్టింది మీ అమ్మాయి. సింహరాశి అంటారు, లగ్నం ధనుల. కరెక్ట్ అయినా 14 జూన్ 2013. అవును గురుజీ, కరెక్టే. అవును, ఏమై ధను లగ్నంలో పుట్టిందమ్మా. అవును, అవి రాయించాను కూడా నేను. ధను లగ్నంలో పుట్టింది. పాప జాతకరీత్యా గురుడు, తర్వాత రవి వీళ్ళందరూ బలంగా ఉన్నారు. బుధుడు స్వక్షేత్రంలో ఉండటం, ఈ అమ్మాయికి కూడా మీ ఇద్దరు పిల్లల్లో మంచి రాజయోగాలు ఉన్నాయి. మీ అబ్బాయికి హంసమహాపురుష యోగం, అమ్మాయికి భద్రమహాపురుష యోగం. వీళ్ళు తెలివిగల వాళ్ళు, బాగా చదువుతారని తెలుస్తుంది. అయితే పాప జాతకంలో ఏంటంటే చిన్నపిల్ల అవటం వల్ల కొద్దిగా గారాబం చేస్తాం కదా, అలాగా విపరీతమైన మొండితనం ఉంటుంది. అది కుజుడు వలన వస్తుంది, గుర్తుపెట్టుకోండి. తర్వాత పాప జాతకంలో చంద్రుడు, మనకి శుక్రుడు, కుజ శుక్ర చంద్రులు ఇబ్బంది పెడతారు. కావున వీళ్ళకి ఇప్పుడు శ్లోకాలు అలవాటు చేయండి. ఈ అమ్మాయికి మ్యూజిక్ లాంటి, సంగీతం మీద, ఇలాంటి వాటి మీద కొద్దిగా ఇంట్రెస్ట్ ఉంటుంది అవకాశాలు. తర్వాత ఎలర్జీస్ కొద్దిగా ఉంటాయి, డస్ట్ ఎలర్జీ, ఫుడ్ ఎలర్జీ ఇలాంటి ఉండడానికి చిన్న చిన్న అవకాశాలు ఉంటాయి. కుజ శుక్ర చంద్రుడికి శ్లోకాలు అలవాటు చేయండి ఇప్పటి నుంచి. స్టడీ పరంగా ఎట్లా ఉంటుంది? బాగుందమ్మా. ఇప్పుడు ఏదో చిన్నమ్మాయి కదా, 2013 అంటే కరెక్ట్గా 11 ఏళ్ళు చింతనం ఉంటుంది కదా, అలాంటిది. అందుకని నేను చెప్పిన ఒకసారి చేయించండి, కరెక్ట్గా పెట్టండి, ట్రాక్ మీద సక్సెస్ అయిపోద్ది. ఓకే, ఈ అమ్మాయికి మ్యూజిక్ కూడా, డ్యాన్స్ మ్యూజిక్ కూడా వస్తాయి, ఒక యాక్టివిటీ కుదిరితే చేయించండి. ఓకే, మీ డౌట్ ఏంటి చెప్పండి, ఇది అనుమానంగా ఉన్నారు.
అనుమానం అంటే ఒకటే గురుజీ, మా హస్బెండ్ కూడా హెల్త్ పరంగా అస్సలు బాగుండదు, దాని పరంగా పిల్లలు ఇట్లా ఉన్నారా ఏందనేది. లేదు లేదు, ఇప్పుడు ఏం చేస్తారు మీ హస్బెండ్ గారు? ఏం చేస్తారు? ఆటో డ్రైవర్, ఏ పని చేసినా అసలు ముందు ఆయన మాట్లాడాడు ఒకసారి, నాతో మాట్లాడాడు ఒకసారి. ఇప్పుడే మాట్లాడు. ఇప్పుడు అవును అమ్మ, చూడండి హెల్త్ ప్రాబ్లమ్స్. ఇప్పుడు పాప జాతకంలో భాగ్యాధిపతి షష్ఠ స్థితిలో ఉన్నాడు, మీ అబ్బాయి జాతకంలో కూడా భాగ్యాధిపతి బలహీనంగా ఉన్నాడు, కాబట్టి తండ్రికి అంత అనుకూలంగా లేదు. అయితే మీరు ఒకసారి గాన్గాపూర్ వెళ్ళరండి, మీరు మీ వారు గాన్గాపూర్ వెళ్ళరండి. అర్థమైందా? తప్పకుండా మార్పు వస్తుందమ్మా. ఓకే, అదే ఇల్లు అనుకుంటున్నాము, 5 years అవుతుంది, అస్సలు అవ్వట్లేదు. అవుతుంది. నేను ఒకసారి గాన్గాపూర్ వెళ్ళరండి, మీకు తప్పకుండా ఇల్లు అయిపోతుంది. సరేనా? నెక్స్ట్ 2025 మాఘమాసానికి మీ ఇల్లు అయిపోద్ది. మంచిదమ్మా, శుభం, చేస్తూ. సమస్య పరిష్కారంలో మరొక కాలతో మాట్లాడదామండి. జయగుప్త, నమస్కారం అండి. నమస్తే గురుజీ. అమ్మా, మీ పేరు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి. అమ్మా, పుట్టిన తేదీరాలు చెప్పండి మేడం. నా పేరు అర్షియా. ఏంటమ్మా? నా నేమ్ అర్షియా. అర్షియా. నేను పుట్టింది May 6, 2005. 6th May 2005. టైం అమ్మా? టైం వచ్చేసి అంత ప్రాపర్ గా తెలియదు, 6:30 నుంచి 7 అలా. ఎప్పుడు? సాయంత్రం. మీ ఇంట్లో వాళ్ళు చెప్పలేదా అమ్మ వాళ్ళు? అంటే వాళ్ళంతగా చూడలేదు. ఓకే ఓకే. ఎక్కడ పుట్టారమ్మా మీరు? నేను హైదరాబాద్ లో. ఉండటం కూడా హైదరాబాదేనా? లేదు, వేరే డిస్ట్రిక్ట్. ఓకే. మీరేంటి ఇంట్లో చిన్నవాళ్ళ, ఒకళ్ళేనా? నేను ఒక్కదాన్నే. ఓకే ఓకే. అయితే నువ్వు 6:30కి పుట్టావమ్మా, సరేనా? అది ఎందుకు అడిగానంటే, మీరు ఇచ్చిన మనం టైం అడ్జస్ట్ చేసుకుంటాం. మీరు చిన్నవాళ్ళ పెద్దవాళ్ళ ఈ స్థితులు చూసుకుని మనం కరెక్ట్ చేసుకోవాలి. అయితే తులాలగ్నంలో పుట్టారమ్మా, రాశి మీనరాశి అంటారు, రేవతి నక్షత్రం 4వ పాదం. మీ జాతక రీత్యా ఏంటంటే రవి శుక్ర శని గ్రహాలు చాలా బలంగా ఉన్నాయి. అందువల్ల ఏంటంటే నువ్వు చేసే ప్రతి ప్రయత్నంలో కూడా సక్సెస్కి శని శుక్ర రవి గ్రహాలు కారణం అవుతాయి పాజిటివ్గా. అయితే ఇబ్బంది ఎక్కడి నుంచి వస్తుందంటే, బుధ రాహు చంద్రులు నిన్ను ఇబ్బందికరంగా చేస్తుంటారు. స్టేజ్ ఫీర్ అనుకోండి, ఏమైపోతుందనే ఆందోళన కావచ్చు, చికాకు కూడా అవ్వచ్చు. అందువల్ల మీరు ఏం చేయాలో నేను చెప్తాను, మీ డౌట్లు ఏం చెప్పండి. ఏం చదువుకున్నారు, ఏం చేస్తున్నారు? నాది ఇంటర్ అయిపోయింది స్వామి. ఏంటంటే మాకు ఆస్తి గొడవలు ఉన్నాయి, అది చాలా ఇయర్స్ నుంచి అలాగే ఉన్నాయి, సెటిల్ అవ్వట్లేదు. అవి ఫ్యామిలీ ఇష్యూస్ అనేది అవ్వట్లేదు. సో ఏమవుతుంది, నా ఫ్యూచర్ ఎలా? ఇంటర్మీడియట్ ఆపేశారా మీరు? చదువుకోవట్లేదా? అవును స్వామి, ఆపేశాను. ఎందుకు ఆపేసా? చదువుకోవడానికి లేదా మళ్ళీ? లేదు, అదే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల ఆ ఆస్తి కూడా క్లియర్ అయిపోయింటే చదువుకోవడానికి ఈజీగా అయ్యేది స్వామి. అవును. ఇప్పుడు చూడండి, 2025 మార్చి తర్వాత ఒకవేళ మీ తండ్రి గారి ద్వారా వచ్చేటువంటి ప్రాపర్టీ ఇష్యూస్ క్లియర్ అవడానికి అవకాశం ఉంది. 2025 మార్చి తర్వాత. ఓకే స్వామి. ఓకే, మీ జాతకరీత్యా తండ్రి ద్వారా వచ్చేటువంటి ఆస్తులు వస్తాయి. ఓకే. అయితే మనకి ఇబ్బంది కలగడానికి కారణం ఏంటంటే, మీ జాతకంలో పాపకత్రి యోగాలు ఎక్కువగా ఉన్నాయి, భాగ్యాధిపతి నీచ స్థితి ఇవన్నీ ఉండటం వల్ల. బుధ రాహు చంద్ర రవికి మీరు శ్లోకాలు చేయండి. బుధ రాహు చంద్ర రవికి శ్లోకాలు చేయండి. దత్తాత్రేయ స్వామి వారిని ఆరాధించండి. సరే స్వామి. అదే నా ఫ్యూచర్ ఎలా ఉంటుంది అని. ఇది కరెక్ట్ చేసుకోవాలి కదా, చదువుకోకపోతే ఫ్యూచర్ లేదు కదా ఈ రోజుల్లో, కష్టం కదా. ఏ ఊర్లో ఉంటారు? హైదరాబాద్లో ఉంటారు మీరు? అంటే మ్యారేజ్ లైఫ్ కానీ తర్వాత. అవును. ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు? ఇంట్లో ఉంటున్నారు? ఇంట్లోనే ఉంటున్నాను. మీ నాన్నగారు ఏం చేస్తుంటారు? మా డాడీ డ్రైవర్. ఓకే ఓకే. అమ్మగారు? అమ్మగారు ఇంట్లోనే హౌస్ వైఫ్. ఓకే అమ్మ, నేనేమంటానంటే, ఇప్పుడు కొన్ని చిన్న చిన్న కోర్సులు ఉంటాయి తక్కువ కాస్ట్లో. ఇప్పుడు గవర్నమెంట్ కాలేజ్లో సీట్లు తక్కువ కాస్ట్లోనే ఉంటాయి, అర్థమైందా? నువ్వు ఖాళీ కూర్చోకుండా నేను ఒక పని చెప్తాను. రామకృష్ణ మఠంలో ఫ్రెంచ్ లాంగ్వేజ్ నేర్చుకో. ఇంటర్మీడియట్ కదా నువ్వు, కానీ ఉపయోగపడుతుంది నీకు. ఖాళీ కూర్చుంటే బ్రెయిన్ పాడైపోతుంది, రేపొద్దున అంతా చెత్త చెత్త అయిపోతుంది, అర్థమైందా? దానివల్ల నీకు వచ్చే బెనిఫిట్స్ బ్రహ్మాండంగా ఉంటాయి. రామకృష్ణ మఠం తక్కువ కాస్టే ఉంటుంది, 3,500 ఉంటుంది 3 నెలలకి. ఆల్టర్నేట్ డే 1.5 year కోర్స్ చేయి. ఓకే, నువ్వు చాలా మంచి ఫలితం, నీకు దాదాపుగా 45,000 తక్కువ లేకుండా నీకు ఉద్యోగం వస్తుంది, నేను చెప్తున్నా. ముందు నేను చెప్పింది విను, లేకపోతే ఏమవుతుంది, ఇప్పుడు ఇంటర్మీడియట్ ఆపేసావు, ఆస్తి వస్తుందో లేదో తెలియదు, రేపొద్దున తాతయ్య వాళ్ళు అమ్మమ్మ వాళ్ళు ఎవరో ఒకరిని తీసుకొస్తారు, వాడి నువ్వు తలకాయ ఉంచుకుని కట్టించుకుంటావు, నీ లైఫ్ కథం, అర్థమైందా? కొన్ని జాగ్రత్తలు తీసుకో, లైఫ్ని పాడు చేసుకోకండి. చదువుకోవడానికి తక్కువ ఖర్చుతో చేసుకొని కొన్ని ఉంటాయి, అర్థమైంది? నీ జాతకంలో యోగాలు బాగున్నాయి, కానీ ఎందుకు కలిసి రావట్లేదంటే పాపకత్రి యోగాల వల్ల మనకు అనుకూలంగా లేదు అని ఒక రూమ్లో నేను పెట్టి అటు ఇటు బంధించావు, నువ్వు బయటికి వెళ్ళలేవు కదా. అలాగే నీ జాతకంలో తులాలగ్నానికి భాగ్యవంతు శని అద్భుతమైన రాజయోగం, బోడి పిత్రాజితో ఉండాలి.
శుక్రుడు స్వక్షేత్ర స్థితి, లగ్జరీస్ లైఫ్ ఉండాలి, రవి ఉచ్చస్థితి, బ్రహ్మాండమైనటువంటి యోగాలు. ఇవన్నీ ఆ యోగాలు ఎక్కడ పోతాయంటే మనం ఒక వస్తువుని లాక్ చేసినట్టు అయిపోతుంది. అవి తెలుసుకుంటే మనకి వాటిని ఎలా రిలీజ్ చేసుకోవాలని జ్యోతిష్యం చెప్తుంది. దానికి బెస్ట్ ఏంటి, దత్తాత్రేయ స్వామిని ఆరాధించడం. తర్వాత మన ప్రయత్నాన్ని మనం చేయటం. ఇప్పుడు ఇంటర్మీడియట్తో నువ్వు బీటెక్ చదవాలన్నా మళ్ళీ రాయాలన్నా డబ్బులు బోల్డ్ ఖర్చు అవుతుంది. అందువల్ల నెక్స్ట్ తక్కువ కాస్ట్లో అయ్యేటువంటి కోర్సెస్ ఏంటి, మామూలుగా అన్నీ చదువుకుంటారు ఇంగ్లీష్ అని, కానీ ఫ్రెంచ్ లాంగ్వేజ్ చదువుకోవడం వల్ల ఏంటంటే నీకు 6 లెవెల్స్ A1 A2 B1 B2 C1 C2 చేసిన తర్వాత నీకు గవర్నమెంట్ నుంచి ఫ్రెంచ్ గవర్నమెంట్ నుంచి సర్టిఫికేట్ తీసుకున్నావంటే నీకు దాంట్లో డిగ్రీ వచ్చేసినట్టే. నువ్వు ఏ అమెజాన్కి వెళ్ళినా ఇంకో చోటకి అప్లై చేసినా నీకు డెఫినెట్గా మంచి జాబ్ వస్తుంది. నా దగ్గర ఒక అమ్మాయి ఉంది, 2014 అమ్మాయి, హాఫ్ బ్లైండ్. ఆమె రెటినో పిగ్మెంటోసాతో బాధపడుతుంది. తిరిగి అందరు జ్యోతిష్యులు పెళ్ళికి ఎందుకు పనికిరాదు చెత్తని పక్కకు పడేస్తారు 10th క్లాస్ అమ్మాయిని. 2014లో అప్పుడు రెగ్యులర్గా వెళ్ళి నేర్చుకున్న అమ్మాయి 6 లెవెల్స్ కంప్లీట్ చేసింది. 2016లో అమ్మాయికి 40,000తో ఉద్యోగం వచ్చింది అమెజాన్లో. అర్థమైందా? ఈరోజు నాకు తెలిసి 80,000 ఉంది, ఎంత ఉందో తెలియదు. హాఫ్ బ్లైండ్ అమ్మాయి, రెటినో పిగ్మెంటోసా. నేను ఎవరిని నమ్మకు అని చెప్పి నేను అందువల్ల అమ్మాయి చదువుకోవడం వల్ల ఇప్పుడు వాయిస్ కళ్ళుకి సరిగ్గా కనిపించక కాబట్టి వాయిస్లో ఉంది ఆ అమ్మాయి. ఫ్రెంచ్ లాంగ్వేజ్ అవసరం ఇక్కడ, ఫ్రెంచ్ ఒకటి, జపనీస్, మ్యాండరిన్. ఓకే, జపనీస్ కూడా చాలా అవసరం, కానీ నేర్చుకోవడం కొద్దిగా కష్టం అవుతుంది. మ్యాండరిన్, చైనీస్ కూడా చాలా అవసరం. ఇప్పుడు ఇండియాలో ఎంతో అవకాశాలు ఉన్నాయి వీళ్ళకి, అవకాశాలు. అందువల్ల మనం చదువుకోలేని వాళ్ళు, ఎక్కువ డబ్బు లేని వాళ్ళు, టైం కేటాయించలేని వాళ్ళు ఏం చేయాలి, ఆఫ్ ట్రాక్ వెళ్ళాలి, డిఫరెంట్గా వెళ్ళాలి. బిఏ ఎక్కడ కట్టుకోవాలా, బిఏ అంబేద్కర్లోనో, ఇగ్నోలోనో, లేకపోతే ఉస్మానియాలో. ఇలా స్టడీస్ గురించి అనుకుంటే లైఫ్ లో కూడా అందరు ఫ్యామిలీలో కూడా ఒక కష్టం పోతే ఇంకొకటి అవన్నీ ఉంటాయమ్మా. అవన్నీ వదిలే, ఇప్పుడు నువ్వు సక్సెస్ అవ్వాలి కదా. నేను నిన్న ఒక స్టోరీ చూసాను, ఆమెకి మంచి అవార్డు వచ్చింది. 10 ఏళ్ళకి పెళ్లి చేశారు, 13 ఏళ్ళకి పిల్లల్ని కానీ రోడ్డు మీద వదిలేస్తారు. ఆమె రైల్వే స్టేషన్లో అడుక్కు తిని ఉండేది చిన్న పాపను తీసుకుని. అలాగే చాలామంది అడుక్కులని చేరదీసి ఇప్పుడు 1200 మందికి చదువు చెప్పించి అంతకన్నా కష్టం ఎవరికి ఉంటుంది, ఎవరికి ఉండదు. అందువల్ల ఫస్ట్ కష్టం అనుకోకుండా నువ్వు చెయ్యి, నీ దగ్గర యోగం ఉంది కాబట్టి చేయండి. అలాగే నువ్వు అందరికంటే డిఫరెంట్ గర్ల్ నువ్వు, అర్థమైందా? మనిషి దగ్గర అయితే క్లియర్ అవుతుంది అంటే క్లియర్ అవుతుంది. 25 మార్చ్ తర్వాత స్టార్ట్ అవుతుంది క్లియర్ అవటం. అది 3 years పడుతుంది, సరేనా? అది ఆస్తి వస్తుంది కదా అని చెప్పి చదువుకోకుండా ఉండేవు. మంచిది, జాగ్రత్త, శుభం. సమస్య పరిష్కారంలో మరొక కాలం లైన్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయగురత, నమస్కారం అండి. నమస్తే అండి. అమ్మా, మీ పేరమ్మా, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, ఎవరి గురించి తెలుసుకోవాలి మీరు? అమ్మాయి గురించి. అమ్మాయి పేరు పుట్టిన తేరాలు చెప్పండి అమ్మా. అమ్మాయి పేరు రవళి అండి. రవళి, 21/6/1998. టైం అమ్మా? తెల్లవారితే అదే నైట్, తెల్లవారుజామున ఆదివారం అండి. తెల్లవారుజామున ఆదివారం 3-4 మధ్యలో. ఓకే, కరెక్ట్ టైం. ఎక్కడ పుట్టారు? కలిదిండి మండలం, పడమటపాలెం. ఎక్కడ వస్తుందమ్మా ఇది? కృష్ణా జిల్లానా? ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లా అయిందండి. కృష్ణా జిల్లా అంతర్గతం, ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లా. ఓకే. చూడమ్మా, మీరు ఇచ్చినటువంటి వివరాల ప్రకారం రవళి వచ్చేసి భరణి నక్షత్రం 3వ పాదంలో పుట్టిందండి. ఇప్పుడు మీరు టైము 3 నుంచి 4 మధ్యలో అన్నారు కదా, 3:15 వరకు ఒక రకంగా ఉంటుంది. వీళ్ళ నాన్నగారు ఏం చేస్తుంటారు? ఈ నాన్నగారు జాబ్ చేస్తారండి. ఓకే, గవర్నమెంట్ జాబా? అవునండి. ఈ అమ్మాయి చిన్న అమ్మాయి ఒకతేనా? ఈ అమ్మాయి 3వ అమ్మాయి అండి. 3వ అమ్మాయి. ఓకే, 3వ అమ్మాయి. చివరి అమ్మాయి, చిన్న అమ్మాయి అదే అంటున్నా. చిన్న అమ్మాయి ఉందండి, 4 అమ్మాయిలు, 4వ పాప. ఆ తర్వాత అమ్మాయి ఏం చేస్తుంది, ఎలా ఉంది అమ్మాయి హెల్త్ కానీ చదువులు కానీ ఎలా ఉంటాయి? హెల్త్ అయితే కొంచెం ఇప్పుడు పెయిన్, బ్యాక్ పెయిన్ ఉందండి. చిన్న అమ్మాయి చదువు అయిపోయింది. అవునండి. ఓకే. అప్పుడు మనకు లగ్నం మనం చెక్ చేసుకోవాలి కదా, అందుకే అడిగానమ్మా. ఏంటంటే మీరు ఈ దీన్ని బట్టే మనకు తెలుస్తుంది తండ్రి స్థితి. తర్వాత ఈ అమ్మాయి చిన్నదా లేకపోతే చిన్నవాళ్ళు ఉంటే ఎలా ఉన్నారు అనే అంశం మీద మనం. ఈ అమ్మాయి 3:30కి పుట్టిందమ్మా. మరణి నక్షత్రం 3వ పాదం, మేషరాశి, వృషభ లగ్నం అంటారు. పాప జాతకరీత్యా శుక్రుడు స్వక్షేత్రము, బుధ స్థితి, గురు అన్నీ కూడా బలంగా ఉన్నాయి. అయితే ఇప్పుడు నడిచే దశ ఏంటంటే కుజ దశ. అంత అనుకూలమైన దశ కాదు యాక్చువల్గా. పెళ్ళికి వీటికి మంచిదే, కానీ కొంత హార్మోన్స్ మీద ప్రభావం చూపించడానికి, హెల్త్ మీద ఇలాంటివి ఉంటాయి. అందువల్ల ఈ పాప ఏం చేయాలంటే కుజుడు ఒకటి, శని చంద్రులకి రోజు శ్లోకాలు చదువుకోవాలి. కుజ శని చంద్రులకి శ్లోకాలు చదువుకోవాలి. నీలం ఒకటి వేయండి, లక్ష్మీ నరసింహ స్వామి కళ్యాణం చేయించండి, అంతా మంచి జరుగుతుంది. ఇప్పుడు మీ డౌట్ ఏంటి చెప్పండి అమ్మా. డౌట్ సంతానం గురించి. మ్యారేజ్ అయిందండి, సంతానం ఇప్పుడు చూడండి, సంతాన యోగాలు అయితే నడుస్తున్నాయి. కాకపోతే అండి అమ్మాయి జాతకంలో చంద్రుడు, కుజుడు, శని యొక్క ఫలితం వల్ల డాక్టర్లకు సలహాలు పాటించండి, నేను చెప్పిన పరిహారాలు చేయించండి, లక్ష్మీనరసింహ స్వామికి ఒకసారి కళ్యాణం చేయించుకోమని, దర్శనం చేయమన్నా. ఏమా సంతాన యోగాలు నడుస్తున్నాయి. ఇప్పుడు డాక్టర్లకు చూపించుకున్నారా, లేదా డాక్టర్లు ఏమంటున్నారా అని చూసుకోండి వాళ్ళ అంశం మీద.
ఎక్కడ ఇబ్బంది వస్తుంది వాళ్ళకి? సంతానానికి ట్రై చేస్తే మిస్క్యారేజ్ అవడం అలా జరిగిందా? మిస్క్యారీ ఏం కదా, ఎగ్స్ కొంచెం తక్కువగా ఉన్నాయి. క్వాలిటీ ఎగ్ సైజ్ తక్కువగా ఉంటాం, ఇవన్నీ కుజుడు శని చంద్రుల యొక్క ప్రభావంలో జరుగుతూ ఉంటుందమ్మా. ఎగ్ క్వాలిటీ ఇవన్నీ కూడా రాకపోవడం. ఈ పరిహారాలు చేసుకుంటూ రెగ్యులర్గా యోగా మెడిటేషన్ చేయమనండి, సెట్ అయిపోతుంది. డాక్టర్ ఈ అమ్మాయికి 24 డిసెంబర్ నుంచి సంతాన యోగాలు ఉన్నాయి. 2024 డిసెంబర్ నుంచి సంతాన యోగాలు ఉన్నాయి. సరే, ఓకేనమ్మా? ఓకే. శ్లోకాలు రెగ్యులర్గా చదవమనండి, బాగుంటుంది. మంచిదమ్మా, శుభం. సమస్య పరిష్కారంలో మరొక కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయగురత నమస్కారం అండి. నమస్కారం అండి. ఎవరి గురించి తెలుసుకోవాలి మీరు? నా గురించేనండి. మీ పేరు, మీ పుట్టిన తేదీరాలు చెప్పండి. శ్రీనివాస్ అండి. శ్రీనివాస్ గారు పుట్టిన తేదీరాలు చెప్పండి. అక్టోబర్ 21 అండి, 1994 అండి. 21 అక్టోబర్ 1994. టైం బాబు శ్రీనివాస్? నైట్ 10 అండి, అదే 10 అండి. ఎక్కడ పుట్టావు? హాస్పిటల్ అండి. అదే ఎక్కడ, ఏ హాస్పిటల్, ఏ ఊర్లో? అంబాజీపేట అండి. అంబాజీపేట. మా నెంబర్ ఎలా తెలుసు? మా ప్రోగ్రామ్ మీకు ఎలా తెలుసు? టీవీలో చూస్తానండి, డైలీ చూస్తాను. మార్నింగ్. ఓకే శ్రీనివాస్, కృతికా నక్షత్రం 1వ పాదంలో పుట్టారు మీరు. మేషరాశి అంటారు, లగ్నం మిథున లగ్నం. అయితే మిథున లగ్నానికి ప్రస్తుతం నడుస్తున్నటువంటి దశ రాహు మహర్దశ. మీ జాతక రీత్యా ఏంటంటే రాహు బాగానే ఉన్నారు. అయితే ఇక్కడ ఇబ్బంది ఎక్కడి నుంచి వస్తుందంటే రవి రాహు కలయిక మనకి మంచిది కాదు. అందువల్ల మీరు రాహువు శని కుజులకి పరిహారాలు చేసుకోవాలి. రాహు శని కుజులకి పరిహారాలు చేయాలి. తర్వాత ఏంటి ఇప్పుడు మీ డౌట్ ఏంటి ఇప్పుడు చెప్పండి. అదే మ్యారేజ్ అండి, మ్యారేజ్ సెట్ అవుతుంది, ఆగిపోతుందండి. అవును, మీరు ఏం చేస్తుంటారు, ఏం జాబ్ చేస్తున్నారు? నేను బిజినెస్ అండి, మామూలు. ఏ బిజినెస్? వ్యాపారం అండి, లైన్. అది ఏంటది, ఏ బిజినెస్ అంటున్నా? స్క్రాప్ అండ్ స్క్రాప్ బిజినెస్. స్క్రాప్ బిజినెస్ చేస్తారు. ఓకే ఓకే ఓకే. ఇప్పుడు ఏంటి పెళ్లి సంబంధాలు చూస్తున్నారు, పెళ్లి కావట్లేదు, ఎక్కడ ఇబ్బంది వస్తుంది? ఇబ్బంది అంటే ఏమీ లేదండి, కుదరలేదండి, ఏదో వంకన ఆగిపోతుంది. అదే వంక అంటే ఏంటి? ఇప్పుడు నువ్వు నచ్చకపోవడం వల్ల, నీ వ్యాపారం నచ్చకపోవడమా? ఇక్కడ ఏమవుతుందంటే నీ పెళ్లి గడులు నడుస్తున్నాయి, తెలిసిన సంబంధాలు అవ్వాలి. ఓకే, మీ బంధువుల అమ్మాయి కావచ్చు, లేకపోతే తెలిసిన వాళ్ళు చుట్టాలు, దూరం చుట్టాలు కావచ్చు, పక్కింటి వాళ్ళ తరపున వచ్చేది కావచ్చు, చూపిస్తుంది. ఆటంకం కలగడానికి కారణం రవి రాహు కలయిక. నువ్వేం చేయాలి? కుజ రవి రాహు శని అటువంటి శ్లోకాలు పఠిస్తూ జపాలు చేయించుకోండి, తప్పనిసరిగా మంచి జరుగుతుంది. సరేనా? స్కిన్ ఇష్యూస్ ఏం లేవు కదా మీకు? ఎలర్జీస్ కానీ అటువంటి ఏం లేవండి. మీరు అన్నదే అంతేనండి, ఇంట్లో మనిషి ఉన్నారు, కాకపోతే అవ్వట్లేదు అంతే. ఎందుకు ఇంట్లో మనిషి వాళ్ళు ఎందుకు ఒప్పుకోవట్లేదు? ఒప్పుకుంటున్నారండి, కాకపోతే ఇంకా అవ్వట్లేదండి. అది అవ్వట్లేదండి, ఎందుకు అవ్వట్లేదు? ఇప్పుడు ప్రయత్నాల్లో ఇప్పుడు రేపు ముహూర్తాలకి పెళ్లి చేసుకోవాలనుకుంటే వాళ్ళు ఏమన్నా వద్దంటుందా అమ్మాయి, లేకపోతే మీరు వద్దనుకుంటున్నారా ఏంటి అనేది? అంటే ఇంకా అప్పుడేంటి అన్న టైప్ లో అయిపోతుంది అనమాట. అమ్మాయి బాగా చిన్నదే ఏంటి, 10 ఏళ్ళు చిన్నదే ఏంటి నీకంటే? కాదండి. ఓకే, ఇప్పుడు ఏంటంటే ఆ అమ్మాయి తెలిసిన సంబంధం నీకు చూపిస్తుంది. ఓకే, నీకు లేట్ అవడానికి కారణాలు కుజ రవి రాహు శని గ్రహాలు. ఆ శ్లోకాలు చదువుకోండి. ఓకే, ఆరోగ్యరీత్యా మటుకు స్కిన్ మీద ఎప్పుడైనా ఎలర్జీస్ కానీ వస్తే స్కిన్ స్కేలింగ్ అంటాం, కొద్దిగా కేర్ఫుల్గా ఉండాలి. మీకు ఆరోగ్యపరంగా స్కిన్ ఇష్యూసే ఉంటాయి, చర్మానికి సంబంధించిన ఇబ్బందులు రావడానికి అవకాశం ఉంటుంది, జాగ్రత్తగా ఉండండి. సరేనా? సరే, మంచిది బాబు, శుభం. సమస్య పరిష్కారంలో మరొక కాలర్ లైన్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయగురత నమస్కారం అండి. నమస్కారం అమ్మా. నమస్కారం, మీ పేరమ్మా, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, ఎవరి గురించి తెలుసుకోవాలి మీరు? సామంతకూరు అమలాపురం నుంచి మాట్లాడుతున్నాను. అమ్మా సామంతకూరు అమలాపురం అమలాపురం. ఓకే, ఎవరి గురించి తెలుసుకోవాలి మీరు? నా గురించి, నా భర్త గురించి, పిల్లల గురించి గురువు గారు. ఒకసారి చెప్పండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. నా డేట్ ఆఫ్ బర్త్ జనవరి 2, 2000 పుట్టాను గురువు గారు. ఆదివారం పుట్టాను. అప్పుడే మీకు 2000 పుట్టా, అప్పుడే పిల్లలు అంతా కూడానా? ఓకే, టైం చెప్పండి. టైం మార్నింగ్ 7 గంటలకు పుట్టాను గురువు గారు. ఎక్కడ, అమలాపురమేనా? లేదు గురువు గారు, కాకినాడ. ఓకే, మా చూడు 2 జనవరి 2000 ఉదయం 7 గంటలకు కాకినాడలో పుట్టారు మీరు. పేరేమన్నారమ్మా, మీ పేరేంటి? అన్నపూర్ణ గురువు గారు. అన్నపూర్ణ. విశాఖ నక్షత్రం 2వ పాదం, తులారాశి అంటారు, లగ్నం ధను లగ్నం. ఏం చదువుకున్నావు నువ్వు? 10th చదువుకున్నాను గురువు గారు. ఇంకేమో, ఇప్పుడు మీ వారు ఏం చేస్తుంటారు? మా వారు వేట పనికి వెళ్తా ఉంటారు. అమ్మా, ఓకే ఓకే, సరే. ఇప్పుడు మీరేం తెలుసుకోవాలనుకుంటున్నారు? మాకు మా ఇంట్లో ఇల్లు కట్టుకున్న తర్వాత ఆరోగ్య సమస్యలు ఎక్కువగా ఉన్నాయి గురువు గారు. అమ్మ, ఇల్లు కట్టుకోవడం వల్ల అలాంటివి ఉండవు. జాతకంలోనే ఏంటంటే కొద్దిగా నడిచే పీరియడ్స్ బాగాలేదు కాబట్టి జనరల్గా వచ్చేటువంటి ఆరోగ్య సమస్య, మీకు అష్టమంలో ఉన్న రాహు దశ అంతర్దశ నడుస్తుంది కాబట్టి ఆరోగ్య సమస్యలు ఉంటాయి. అర్థమవుతుందా? అందుకని ఆ మైండ్ని తీసేయండి. ఇల్లు కట్టుకోవడం అన్నప్పటి నుంచి వచ్చింది అనేది తీసేసేయండి. అర్థమైందా?
ఇల్లు కట్టుకోవడం వల్ల, పిల్లలు పుట్టడం వల్ల ఆరోగ్య సమస్యలు రావటాలు, కలిసి రాకపోవటాలు జరగవు. చూడమ్మా, మీరు లక్ష్మీనరసింహ స్వామి వారిని దర్శించండి. మీకు సింహాచలం దగ్గర, అంతర్వేది దగ్గర ఒకసారి స్వామివారిని 3 నెలలకు ఒకసారి దర్శించి ఉండండి. తప్పకుండా మంచి జరుగుతుంది. అర్థమైందా? మీరేం టెన్షన్ పడకండి. ఇల్లు కట్టుకోవడం వల్ల ఇబ్బందులు రావు. అర్థమైందా? అలాంటివి నమ్మేస్తే ఇంత కష్టపడి కట్టుకుంది వేస్ట్ అయిపోద్ది మీకు. జయగురతమ్మ, శుభం. సమస్య పరిష్కారంలో మరొక కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయగురత, నమస్కారం అండి. నమస్కారం సార్. ఎవరు మాట్లాడుతున్నారమ్మా? ఎవరి గురించి తెలుసుకోవాలి మీరు? మా పాప గురించి, ఉమా మహేశ్వరి. ఓకే, పుట్టిన తేదీలు చెప్పండి. 2002 డిసెంబర్ 17. ఏంటండి? 2002 డిసెంబర్ 17. డిసెంబర్ 17, 2002. టైం అండి? టైం మధ్యాహ్నం 12 నుంచి 1 లోపు. చాలా తేడా వచ్చేస్తుంది సార్. అంత టైం అందరూ అలా అని చెప్పేస్తే. మీరు ఏ ఊరు? మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మేము గుంటూరు డిస్టిక్, పల్నాడు జిల్లా, చిలకూరుపేట మండలం. గుంటూరుకి చిలకూరుపేటకి ఎంత తేడా ఉంది? అంత తేడా చెప్పేస్తారు. పల్నాడు కదా, అర్థమైందా? టైం కరెక్ట్గా ఉండాలి మనకి. టైం లేకపోతే ఏమవుతుందంటే, ఏమండి? 12:45. ఎక్కడ పుట్టింది అమ్మాయి? చిలకూరుపేట హాస్పిటల్. చిలకూరుపేట. చూడండి, మీరు ఇచ్చినటువంటి రాయి ప్రకారం మీ అమ్మాయి ఉమాయేశ్వరి కృతికా నక్షత్రం 2వ పాదంలో పుట్టిందండి. కరెక్ట్ అని తెలుసా మీకు? 2వ పాదం. మీన లగ్నం అంటారు. రాశి వచ్చేసి వృషభ రాశి అవుతుంది. ప్రస్తుతం రాహు మహర్దశ నడుస్తుంది. పాప జాతకరీత్యా రాహు చాలా బలంగా ఉన్నారు. మంచిదే. అయితే ఇక్కడ మీరు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే, కుజ శని రవికి పరిహారాలు చేయించండి. కుజ శని రవికి పరిహారాలు చేయించండి. అమ్మాయి భవిష్యత్తు బాగుంటుంది. అమ్మాయిది బీటెక్ అయిపోయింది. చెప్పండి, ఇప్పుడు మీ డౌట్ చెప్పండి. క్యాంపస్ లో వచ్చేసింది. మంచిది, శుభం. ఇంకా ఏదన్నా చదువుకోవడానికి అవకాశం ఉంటుంది అని చదువుకోవడానికి అమ్మాయి జాతకం బాగుందండి. పెద్ద ఇష్యూస్ ఏం లేవు. తీసుకోవాల్సిన జాగ్రత్తలు అండి. శని కుజ రవి ఎందుకంటే ఎటువంటి ఆటంకాలు కలగకుండా ముందుకు వెళ్ళడానికి పరిహారం ఉపయోగపడతాయి. ఓకే, ఎందుకంటే ఇప్పుడు కుజ శుక్రులు అష్టమంలో కలిసి ఉన్నారు. అప్పుడు ఏమవుతుంది, మనకి పెళ్లి విషయంలో కొన్ని కేర్ తీసుకోవాలి మీరు. పాపకు కూడా జాగ్రత్తలు చెప్పాలి. ఎవరన్నా రేపొద్దున జాబ్కి వెళ్ళినప్పుడు ఎవరన్నా ప్రపోజల్ చెప్పినా కొద్దిగా జాగ్రత్తలు తీసుకోవాలని మీరు కౌన్సిలింగ్ ఫ్రెండ్లీగా ఇవ్వాలి. ఎందుకని అష్టమ కుశికులు కలయిక కొంత మనకి పెళ్లిలో ఇబ్బందులు రావచ్చు అనేది ఒక ఇండికేషన్. దానికోసం శని కుజ రవికి జపాలు చేయించండి అంతే. మిగిలినంత జాతకం బాగుంది. అమ్మాయి గురుడు చాలా బలంగా ఉన్నాడు, చంద్రుడు బాగున్నాడు, అని బాగున్నాయి. ఓకే, ఇవి పరిహారాలు అయితే రెగ్యులర్ చేస్తుండండి. లక్ష్మీనరసింహ స్వామి వారిని ఆరాధించాలి పాప. ఓకే, శని కుజ రవి, రాహు కాదు, శని కుజ రవి. ఓకే, ఇప్పుడు యూఎస్సీఎల్ ఎంఎస్ చేసుకోవడానికి టైం బట్టి, ఇప్పుడు మార్కెట్ బాగాలేదు కాబట్టి 1 year 2 years తర్వాత చేయడానికి బాగుంటుంది, ఏం కాదు. సరేనమ్మా, మంచిదండి, శుభం. సమస్య పరిష్కారంలో మరొక కళతో మాట్లాడదాం. జగృత, నమస్కారం అండి. నమస్కారం అండి. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? మా తమ్ముడు గురించి అండి. తమ్ముడి పేరు, పుట్టిన తేదీరాలు ఇవ్వండి. వీరబాబు అండి. డేట్ 25/9/1998 అండి. 98. టైం అండి 4:12 అండి. రాజమండ్రిలో అండి. విశాఖ నక్షత్రం 2వ పాదం, తులారాశి. అవునండి. లగ్నం సింహ లగ్నం అంటారు. అయితే మీ తమ్ముడికి ఇప్పుడు నడుస్తున్నటువంటి దశ శని మహర్దశ, రాహు అంతర్దశ. ఈ దశ ప్రతికూలంగా ఉంటుంది కొంత. ఏది విద్యలో కావచ్చు, మానసికంగా కావచ్చు, నిద్ర ప్రశాంతంగా పట్టకపోవచ్చు, ఆరోగ్యపరంగా కొద్దిగా డిస్టర్బెన్స్ ఉంటుంది. ఇది శని కుజ చంద్రుడు వలన వస్తుంది బాబు. దీనికి గాను శని కుజ చంద్రులకి జపాలు చేయించుకోవాలి. జాతకం అయితే బాగానే ఉంది, కానీ అంతర్దశ వలన ఇబ్బందులు వచ్చాయి. ఇప్పుడు మీ డౌట్ ఏం చెప్పండి, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? అదండి, మాకు కొంచెం మా మాట వినకుండా ఆడుకు నచ్చినట్టు చేయడం, మా మాట లెక్క చేయకపోవడం కింద ఉంటున్నాడండి. ఏం చదువుకుంటున్నారు ఆయన? ఏం చదువుకున్నాడు? ఇప్పుడు బీటెక్ డిస్కంటిన్యూ చేసేదండి. ఐటీఏ జాయిన్ చేసాం. అదేంటి బీటెక్ డిస్టెన్స్ ఐటీ? ఐటీఏ చేస్తా కరెంట్ పని నేర్చుకుంటున్నాడండి. అయ్యో, అనవసరంగా లైఫ్ అంతా మీరు బీటెక్ డిస్కంటిన్యూ చేసేటప్పుడే నాలాంటి వాళ్ళని కలవాలి, అర్థమైందా? ఎందుకనంటే ఈ డిస్కంటిన్యూ అవడానికి కారణం 9వ ఇంట్లో శనీశ్వరుడు. అయితే ఇప్పుడు అయిపోయింది కానీ శని చంద్ర కుజులకి పరిహారాలు చేయించండి, అబ్బాయిలో మార్పు వస్తుంది. టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. శని కుజ చంద్రులకి జపాలు చేయించండి, దుర్గమ్మ వారిని ఆరాధించాలి. ఒకసారి విజయవాడ కనకదుర్గమ్మ వారికి ఖడ్గమాలక్ష్యం చేయించండి. సరేనా బాబు? వీరబాబుకి బాగుంటుంది. మెయిన్ సైకలాజికల్ డిస్టర్బెన్స్ ఎక్కువ ఉంటుంది. అబ్బాయి అగ్రెసివ్గా ఉంటాడు లేదా డిప్రెసివ్గా ఉంటాడు. ఒకసారి డిప్రెసివ్గా కూడా ఉంటాడు, నిద్రపోవటం ఏం పట్టదు. ఇవన్నీ ఈ కాంబినేషన్ వల్ల కొద్దిగా సైకలాజికల్గా డిస్టర్బెన్స్ ఉంది. ఈ పరిహారాలు చేయించండి, అమ్మవారిని దర్శించండి, డెఫినెట్గా మంచి జరుగుతుంది. మంచిదమ్మా, శుభం.
సమస్య పరిష్కారంలో మరొక కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయగురుత నమస్కారం అండి. నమస్కారం సార్. నమస్కారం. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మీరు? నా పేరు రామరెడ్డి సార్. నా పేరు ఆ, మా బాబు గురించి తెలుసుకోవాలని. బాబు పేరు, బాబు పుట్టిన తేదీలు ఇవ్వండి. బాబు పేరు వచ్చేసి నిఖిల్ రెడ్డి. ఓకే. డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 17 తారీఖు 8వ నెల 2002 సంవత్సరం. టైం అండి? టైము రాత్రి శుక్రవారం రాత్రి 3:35 నుంచి 40 నిమిషాల ఓకే. మధ్య. తెల్లవారితే శనివారం అవుతుంది. తెల్లవారితే శనివారం. ఎక్కడ? హైదరాబాద్. ఎక్కడ పుట్టాడండి? మహబూబ్ నగర్ దగ్గర. మహబూబ్ నగర్, బాలానగర్. ఓకే ఓకే. చూడండి, మీ అబ్బాయి వచ్చేసి నిఖిల్ జ్యేష్ఠ నక్షత్రం 1వ పాదంలో పుట్టాడండి. మిథున లగ్నం అంటారు. ప్రస్తుతం నడుస్తున్నటువంటి దశ కేతు శుక్ర మహాదశ నడుస్తుందండి బాబుకి. ఈ జాతకానికి ఏంటంటే శుక్రుడు కొంత బలహీనంగా ఉన్నారు. జాతకరీత్యా ఏంటంటే గురుడు యొక్క స్థితి, బుధుడు యొక్క స్థితి ఇవన్నీ కూడా మంచి విద్య, విదేశీ ఉన్నత విద్య ఇవన్నీ చూపిస్తున్నాయి. అయితే బాబు జాతకం వల్ల చంద్రకేతు కలయిక మనకు కొంత ఇబ్బంది పెడుతుంది. అలాగే గురు కుజుల యొక్క కలయిక మంచి ఉద్యోగం రాకుండా ఆటంకాలు కలిగిస్తూ ఉంటుంది. కోపం కానీ ఫిక్స్డ్ మైండ్ సెట్ ఉంటుంది. అందువల్ల ఈయన ఏం చేయాలంటే కుజశని, చంద్ర రాహు అనే శ్లోకాలు, కుజశని చంద్ర రాహు అనేటువంటి శ్లోకాలు రెగ్యులర్గా చదువుకోవాలి. దీనివల్ల ఏమవుతుంది, ఆ అబ్బాయి లైఫ్ బాగుంటుంది. ఎక్కువగా ఇంపల్సివ్గా ఉంటారు వీళ్ళు. అది కోపం అని అనగానే చికాకు తొందరగా వచ్చేస్తుంది. ఆర్థికంగా ముందుకు వెళ్ళలేకపోవడానికి కారణాలు ఈ 4 గ్రహాలు అవుతాయి. వాళ్ళకి పరిహారాలు చేయమని చెప్పండి, జపాలు చేయించుకోవడం మంచిది. ఇప్పుడు మీ డౌట్ ఏం చెప్పండి? ఏం డౌట్ ఏం లేదు సార్, కానీ కోపం ఎక్కువ. అదే చెప్పాం, ఇంపల్సివ్గా ఉంటాడు. చెప్పినట్టు విన్నాడు, ఆయనకు చూసినట్టే. ఇప్పుడు ఏం చేస్తుంటాడు ఈయన? ఏం చేస్తున్నాడు? డిగ్రీ చేస్తున్నాడు సార్. ఎక్కడ? మీ ఊర్లోనా? లేదు, హైదరాబాద్ లో అవినాష్ కాలేజ్. ఓకే ఓకే. బీకామా? బీకామ్. ఓకే ఓకే. సరే, ఇప్పుడు చేయించండి, తర్వాత ఎంబీఏ చేయించండి మీ అబ్బాయి చేత. ఎంబీఏ ఓకే సార్. తర్వాత ఓకే గురువు గారు. మీరేమనుకుంటున్నారు? ఏం చదువుద్దాం అనుకుంటున్నారు? ఎంబీఏనే చేస్తామని అనుకుంటున్నాను. ఎంబీఏ చేయించండి మంచిగా, లేదనుకుంటే లా చేయించండి, 2 బాగానే ఉంటాయి, మీ ఇష్టం. ఎల్ఎల్బి చేయించవచ్చు, లేదంటే ఎంబీఏ ఫైనాన్స్ చేయించవచ్చు. ఏది బాగుంటుంది గురువు గారు? మరి అంటే మీరు ఇప్పుడు బాగుంటుంది అనుకోండి, లా అనేది ఏమో ప్రొఫెషనల్ కోర్సు. ఓకే. తర్వాత మీ అబ్బాయికి ఏమో గవర్నమెంట్ జాబ్ వచ్చే యోగాలు కూడా ఉన్నాయి. సపోజ్ లా చేసుకుని సివిల్ జడ్జి లేదా డిస్ట్రిక్ట్ జడ్జికి ప్రయత్నాలు చేస్తూ జ్యుడిషియరీ ట్రై చేసుకుంటూ గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అవుతున్నారంటే మంచిగా సక్సెస్ అవుతారు. ఎంబీఏ చేస్తే ఉందా, గవర్నమెంట్ జాబ్కి అయితే ఎంబీఏ చేయక్కర్లా. అర్థమైందా? అందుకే మీరు నిర్ణయించుకోండి. నన్ను నా సజెషన్ చెప్పారు, అడిగారు అనుకోండి, నేను అన్నాను ఎల్ఎల్బి చేయించి ఆ అబ్బాయిని గవర్నమెంట్ జాబ్కి ప్రిపేర్ అవ్వమని చెప్పండి. ఎల్ఎల్బి చేస్తూ ప్రిపేర్ అవ్వాలి. ఎల్ఎల్బి అయిపోయి ఫుల్ ఎంజాయ్ చేస్తూ 23 ఏళ్ళు వచ్చిన తర్వాత అప్పుడు మళ్ళీ నాన్న నేను ఢిల్లీ పోతా అంటే టైం వేస్ట్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి. ఓకే. మంచి జాతకం అండి. కాకపోతే కొద్దిగా ఈ ఇంపల్సివ్నెస్ ఇవన్నీ ఈ కాంబినేషన్ వల్ల వస్తాయి. ఎవడ మాట చేయించండి, జపాలు చేయించండి సార్. జపాలు నేను చెప్పినటువంటి చంద్రకేతు కుజశనికి జపాలు చేయించండి, డెఫినెట్గా సక్సెస్ అవుతాడు మీ అబ్బాయి. మీరేం చేస్తుంటారు రెడ్డి గారు? నేను రియల్ ఎస్టేట్ చేస్తుంటా గురువు గారు. పొలాలు తీసుకొని మళ్ళా అమ్మేస్తా. ఓకే, మంచిది మంచిది. ఓకే ఓకే. సరే, ఈ మధ్య మరి ఇల్లు ఏమైనా కడుతున్నారా మీరు? ఇల్లు కట్టాలి గురువు గారు, ఇంకా స్టార్ట్ చేయలేదు, కట్టి అమ్ముతున్నా నేను. అవును, ఇప్పుడు ఇల్లు యోగం అనేది మొదలైంది మీ సొంతంగా. కట్టి అమ్మడం వ్యాపారం కదా. ఈ బాబు జాతకరించి ఇప్పుడు మీరు ఇల్లు కొనడం, వెహికల్ మార్చారా, కారు మార్చారా ఏమన్నా ఈ మధ్య? కారు కొనుక్కున్న గురువు గారు, 2 ఏళ్ళు అయింది తీసుకోవాలి. అవును, 2 ఏళ్ళు. ఎందుకంటే అబ్బాయి జాతకంలో వాహన యోగం చూపిస్తుంది, ఇంటి యోగం చూపిస్తుంది. అది ఎంత వాస్తవమో నేను చెప్పినట్టు ఎల్ఎల్బి చేసి మీ అబ్బాయిని గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ చేస్తే టాప్ ఆఫీసర్ అవుతాడు. కాబట్టి ఈ మొండితనం, ఈ కథలన్నీ ఉంటాయి చూసావా, అవి పోవడానికి జపాలు ఒకసారి చేయించండి, డెఫినెట్గా మార్పు వస్తుంది. సరేనా? మంచిదండి. శుభం, విజయస్తు. సమస్య పరిష్కారంలో ఇంకొక కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయగురత నమస్కారం అండి. నమస్తే సార్. అమ్మా, ఎవరి గురించి తెలుసుకోవాలి మీరు? మా పాప గురించి అండి. పాప పేరు, పుట్టిన తేదీరాలు చెప్పండి అమ్మా. పాప పేరు ప్రియాంక రెడ్డి. ఓకే. 24/11/1997. 1997. అవును సార్. టైం అమ్మా? టైం అంటే ఎగ్జాక్ట్లీ తెలియదు సార్. మధ్యాహ్నం 1:30. ఎక్కడ పుట్టారు? తిరుమలగిరి, నల్గొండ డిస్టిక్. ఇప్పుడు యాదాద్రి భువనగిరి డిస్టిక్. ఓకే ఓకే. ఉత్తర ఫల్గుని నక్షత్రం 3వ పాదంలో పుట్టింది మీ ప్రియాంక రెడ్డి అమ్మ. ఉత్తర నక్షత్రం 3వ పాదం అవుతుంది. కన్యా రాశి, లగ్నం వచ్చేసి కుంభలగ్నం అంటారు. ఇప్పుడు మీరు టైం అంత కరెక్ట్గా లేదన్నారు కదా,
అవును సార్. వీళ్ళ నాన్నగారు ఏం చేస్తుంటారు? సూపర్వైజర్ సార్, ఫ్యాక్టరీలో చేస్తారు. ఓకే అండి. ఇప్పుడు చూడమ్మా, మీరు ఇచ్చినటువంటి వివరాల ప్రకారం కుంభలగ్నంలో పుట్టింది అమ్మాయి. పాప జాతకరీత్యా ఏంటంటే ప్రస్తుతం రాహు యొక్క మహదశ నడుస్తుంది. రాహు బాగానే ఉన్నారు. అయితే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటమ్మా, చంద్ర, శని, గురు అనేటువంటి గ్రహాలకు పరిహారాలు చేసుకోవాలి. రోజు లక్ష్మీ నరసింహ స్వామివారిని ఆరాధించాలి. అప్పుడు ఆ అమ్మాయి యొక్క భవిష్యత్తు బాగుంటుంది అన్ని విధాలుగా. ఇప్పుడు ఏం చేస్తుంది, మీరు ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? అదే పాపవు మ్యారేజ్ గురించి సార్, పెళ్లి గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. ఏం చేస్తుంది అమ్మాయి? ఏం చేస్తుంది ఇప్పుడు? జాబ్ చేస్తుంది సార్. జాబ్ చేస్తుంది. సంబంధాలు ఎన్ని చూసి మొదలుపెట్టారా? మొదలెట్టాము. మంచిది. ఇప్పుడు కళ్యాణ్ గడ అయితే నడుస్తుంది. తెలిసిన సంబంధాలు వస్తాయమ్మా, నోన్ సర్కిల్లో నుంచి వస్తాయి. నేను చెప్పినటువంటి పరిహారాలు శని, చంద్ర, గురులకి జపాలు చేయించండి. శ్లోకాలు పఠించమని చెప్పండి. ఒకసారి మన యాదగిరిగుట్ట స్వామివారికి కళ్యాణం చేయించండి. ఓకేనమ్మా? ఎప్పటి వరకు కుదురుతుంది అంటారు సార్? ఎప్పటి వరకు కుదురుతుంది అంటే చూడండి, ఇప్పుడు కళ్యాణ్ గడ నడుస్తుంది. ఈ అమ్మాయికి 2022 డిసెంబర్ నుంచి నడుస్తుంది. కుదరకపోవడానికి కారణాలు అనేకం ఉంటాయి. ఉద్యోగమా, తర్వాత ఆస్తిపాస్తుల, కట్నాలు, చాలా అంశాలు ఉన్నాయి కదా. ఈ పాటికల్లా అమ్మాయికి పెళ్ళి అయిపోవాలి. ఎందుకు అవ్వట్లేదు? మీకు ఎక్కడ ఆటంకం వస్తుంది? వస్తుందమ్మా? ఏమో సార్, మేమైతే ట్రై చేస్తూనే ఉన్నాం సార్, ఏది కుదరట్లేదు సార్. 1 year నుంచి ట్రై చేస్తున్నాం. ఏమంటున్నారు? అమ్మాయి ఉద్యోగం అంటున్నారా, లేకపోతే వాళ్ళు ఇంకేదన్నా చెప్తున్నారా? దాన్ని బట్టి మీరు వెళ్ళండి. జాతకరీత్యా కళ్యాణ్ గడ నడుస్తుంది. ఆ జాతకంలో చిన్నపాటి దోషాలు ఏవైతున్నాయో వాటికి పరిహారాలు చెప్పాను, అవి చేసుకోండి, మంచిగా అవుతుంది. ఓకే. ఎక్కడ జాబ్? బీటెక్ చదువుకుంది అమ్మాయి? అవును సార్. ఓకే. సరే అమ్మా, ఇప్పుడు నేను చెప్పినది చేయండి, మంచి సంబంధం వస్తుంది. శ్లోకాలు కూడా రోజు పాప పొద్దున 6 చేసుకోవాలి, శని, గురు, చంద్రులకి. సరేనమ్మా, మంచిది, శుభం. సమస్య పరిష్కారంలో మరొక కాల లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయగురుత నమస్కారం అండి. నమస్కారం గురుగారు. నమస్కారం. మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు శివకుమార్ అండి, నెల్లూరు నుంచి మాట్లాడుతున్నాను సార్. ఎవరు తెలుసుకోవాలి శివకుమార్ గారు? మీరు మా పాప గురించి తెలుసు. పాప పేరు, పుట్టిన తేదీ ఇవ్వండి. పాప పేరు చంద్రిక. 30 జనవరి 2012 సాయంత్రం 4:30కి. నెల్లూరులోనే పుట్టిందా బాబు? నెల్లూరులోనే పుట్టింది స్వామి. మీరుండేది నెల్లూరేనా శివకుమార్? నెల్లూరు స్వామి. రెగ్యులర్ చూస్తుంటారా దివ్య జ్యోతిష్యం మీరు, లేకపోతే ఎట్లాగా? రోజు చాలా బాగా చెప్తున్నారు మీరు, అందుకే. మంచిది. అశ్విని నక్షత్రం 3వ పాదంలో పుట్టిందండి మీ అమ్మాయి చంద్రిక. అశ్విని నక్షత్రం 3వ పాదం, మేషరాశి, లగ్నం మిథున లగ్నం అంటారండి. ఈ మిథున లగ్నంలో పుట్టిన వాళ్ళకి శుక్రుడు భాగ్యస్థానంలో ఉండటం, తర్వాత గురు చంద్రుల యొక్క లాభస్థితి, ఇవన్నీ కూడా మంచి యోగాలు ఈ అమ్మాయికి. ఓకే. అయితే మనం తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటి అంటే, ఈ పాప జాతకంలో చతుర్థానికి పాపకత్రి యోగం ఏర్పడటము. మనకేంటంటే కొంత విద్యలో ఎంత టాలెంట్ ఉన్నా అనుకున్న ఫలితం రాకపోవడం, చిన్నపిల్లలు కదా వీళ్ళు, వ్యక్తపరచలేకపోవటం ఒకటి. తర్వాత ఈ పాప జాతకరీత్యా బుధుడు, రవి కలిసి ఉన్నారు. రవి బుధుడు కలిగి తెలివితేటలు ఉంటాయి. కాకపోతే బుధుడు బలపడినప్పటికి కూడా రవి బలహీనంగా ఉండటం వల్ల ఎర్లీ ఏజ్లో ఐసైట్ రావడం కానీ తలనొప్పి లాంటివి రావడానికి అవకాశం ఉంటుంది. ఇది కేర్ తీసుకోవాలి. అందువల్ల కుజ శని రవి అనేటువంటివి శ్లోకాలు రోజు ఇప్పటి నుంచి అలవాటు చేయండి. చిన్నమ్మాయి కదా, మెల్లగా అలవాటు చేయండి, డెఫినెట్గా సక్సెస్ అవుతుంది. కానీ చతుర్థానికి పాపకత్రి యోగము హెల్త్లో చిన్న చితక ఇబ్బందులు అందరికీ పిల్లలకు ఉన్నట్టు కాకుండా కొద్దిగా ఇబ్బందులు రావచ్చు. కొద్ది కేర్ తీసుకోండి ఈ పరిహారాలతో. ఇప్పుడు మీ డౌట్ ఏం చెప్పండి. అమ్మాయికి అయితే రాజయోగాలు, గజకేసరి యోగం చాలా చాలా బలంగా ఉంది. తర్వాత భాగ్యస్థానంలో యోగకారకుడు శుక్రుడు, బుధుడు స్వాంశలో ఉండటం, ఇవన్నీ మంచి రాజయోగాలు. కాకపోతే ఈ కుజశని రవికి పరిహారాలు చేయింటుంది. ఓకే, మీ డౌట్ ఏంటి చెప్పండి శివకుమార్ గారు. అదే సార్, పాప ఎలా చదువుతుంది అంటే ఫ్యూచర్లో దానికి ఐఏఎస్ కావాలంటా ఉంది. ఏమై బ్రహ్మాండమైన జాతకం అండి, కొద్దిగా చిన్న చితక హెల్త్ ఇష్యూస్ అంతే. అవి యోగం ఉంది, దానికి తగ్గట్టు తర్ఫీ తిప్పించండి. ఇప్పుడు పిల్లలందరూ కూడా టీవీ చూసి ఏదైనా ఐఏఎస్ అనుకుంటారు, కొన్ని రోజుల తర్వాత మానేస్తారు. మీరు ఇప్పటి నుంచి ఆ అమ్మాయి చేత ఎలాగా ట్రైనింగ్ ఇస్తారు అనేది చిన్న చిన్న నేర్పించాలి కదా. ఇప్పుడు మనకి మంచి ఛానల్లో ఇంగ్లీష్ న్యూస్ వస్తుంది అనుకోండి, రోజు రాయించడం, న్యూస్ చూస్తూ రాయాలి. ఏదైనా ఒక టాపిక్ ఏదైనా చూస్తున్నప్పుడు రాయటము, ఇలాంటి అలవాటు చేస్తే జనరల్ నాలెడ్జ్ మీద అవేర్నెస్ పెంచుకుంటూ పోతే డెఫినెట్గా సక్సెస్ అవుతాయి. ఏమైనా దాంట్లో బ్రహ్మాండమైనటువంటి గజకేసరి యోగం చాలా బలంగా ఉంది. యోగకారకుడు శుక్రుడు బాగున్నాడు, అన్ని బలంగా ఉన్నాయి. పాపకత్రి యోగం యోగాన్ని తగ్గిస్తుంది, దానికోసం ముందుగానే చేసుకోవాలి రెగ్యులర్గా. సరేనా? ఇంకేం డౌట్స్ ఉన్నాయా? అంతే కదా. ఓకే, శుభం అండి, విజయస్తు.
ఈరోజు జ్యోతిర్వైద్యంలో 30 years అమ్మాయికి పెళ్ళైన తర్వాత 2 years చూసిన తర్వాత సంతానానికి పనికిరాడు అని చెప్పేసి డైవర్స్ ఇవ్వటం అనేది స్త్రీ యొక్క లైఫ్లో చాలా బాధాకరంగా ఉంటుంది. తల్లిదండ్రులకి చాలా మెంటల్ ఇగుని అండి, చాలా డిస్టర్బెన్స్ ఉంటుంది. అది ఎప్పుడు జరిగింది? 30 ఏళ్ళ తర్వాత, పెళ్ళైన తర్వాత 2 yearsకి కనుక్కుని డాక్టర్లు పనికిరారు ఏదో ఉంటుంది కదా. వాడికి సమాజంలో వాల్యూ, పెళ్ళైన తర్వాత ఆ అబ్బాయి తప్పైనా సరే ముందు అమ్మాయిని అంటారు కదా, ఏదో తల్లిదండ్రులు అంతా డిస్టర్బ్ అయిపోయి ఉంటారు. కానీ మనం జ్యోతిర్వైద్యం ఎప్పుడు చెప్పుకుంటుంటామండి, సప్తమాధిపతి పాడైపోయి ఉండి శని బుధుడికి పాపాధిపత్యం వచ్చినప్పుడు, కుటుంబాధిపతి పాడైపోయినప్పుడు అమ్మాయి జాతకంలో కనుక ఈ కాంబినేషన్స్ ఉంటే వచ్చేవాడు స్టెరైల్ ఉంటాడు. అంటే పెళ్ళికి సంతానానికి పనికిరాడు, సంతానోత్పత్తికి. స్టెరైల్ అంటే సంతానోత్పత్తికి పనికిరాడు, కొన్ని సందర్భాలు ఇంపార్టెంట్ అవ్వడానికి కారణం అవుతుంది అని జ్యోతిర్వైద్యం తెలియవరుస్తుంది. అదే అబ్బాయి జాతకంలో కనుక సప్తమాధిపతి బలహీనంగా ఉండి, కుటుంబాధిపతి బలహీనంగా ఉండి, శని బుధులు కనుక పాపాధిపత్యం వచ్చి వాళ్ళ కాంబినేషన్స్ కనుక యుతిలో కానీ సంసప్తకాల్లో కనుక వక్రించి ఉన్నప్పుడు డెఫినెట్గా అమ్మాయికి ఫ్రిజిడిటీ ఉంటుంది. అంటే ఆ అమ్మాయికి ఇంట్రెస్ట్ ఉండకపోవటము, సంతానోత్పత్తికి సంబంధించినటువంటి ఈ యొక్క దాంపత్య సౌఖ్యానికి సంబంధించిన వాటి మీద ఇంట్రెస్ట్ లేకపోవడానికి కారణం అవుతుంది. అది ఫ్రిజిడిటీ. అంటే ఇక్కడ ఏమవుతుంది, ఇవన్నీ జ్యోతిర్వైద్యంలో మనకి ఎప్పుడో చెప్పారండి, కొన్ని వేల సంవత్సరాల క్రితం ఈ కాంబినేషన్స్ ఉన్నాయి, వీటిని జాగ్రత్త తీసుకోండి అన్నారు. అంతేగాని జాతకాన్ని తీసేసుకుని ఉద్యోగం వస్తుందా, రింగ్ వేసుకున్నావా, ఇంకో చోటకి వెళ్ళి రింగు మార్చి 10 చోట్ల రింగులు మార్చి 4 రింగులు మెళ్ళ వేసుకుని స్టోన్స్ అన్ని వేసుకుని రుద్రాక్షలు వేసుకుని గొడవ వేస్తూ ఉంటారండి. చివరికి ఏం చేస్తారు, ఇన్ని వేసుకున్నా పనికి రాలేదు కాబట్టి మా నాన్న కలిసి రాలేదు కానీ నేను జ్యోతిషాన్ని నమ్మను, దేవుణ్ణి నమ్మను అని మన వాళ్ళు ఎక్కువ చేస్తూ ఉంటారు. అందువల్ల మనకు క్లియర్ కట్ అమ్మాయి జాతకం అదే కనుక వాళ్ళ తల్లిదండ్రులు నిష్ణాతులైనటువంటి జ్యోతిషుడు చూపించినట్టయితే అమ్మ రాబోయే అబ్బాయికి ఇట్లా ఉంటుంది, ఇలా ఉంటుంది అని చెప్పేవాడు. నేను ఒక టాప్ నాచ్ పీపుల్ వాళ్ళ అమ్మాయికి నేను చెప్పడం జరిగిందండి, చెప్పాను క్లారిటీగా. వాళ్ళు ఎన్నో రకాలుగా చెక్ చేసుకున్న తర్వాత నిర్ధారణ జరిగింది ఎంగేజ్మెంట్కి వెళ్ళే ముందు. అలాగే 2-3 ఒక టాప్ డాక్టర్ గారు అమ్మాయికి జరిగింది ఇట్లాగా. వాళ్ళు నేను డాక్టర్ నాకు తెలియదు ఏంటి అన్నాడు ఆయన. ఈ ఛాలెంజ్ జాత ప్రకారం, ఛాలెంజ్ జ్యోతిష వైద్యం ప్రకారం మీరు చూసుకోండి కాంబినేషన్స్. తర్వాత ఆ అమ్మాయి చెప్పడం జరిగింది, ఇమీడియట్ డైవర్స్ ఇచ్చారు యూఎస్ నుంచి వచ్చి. అంటే ఈ కాంబినేషన్స్ మనకి చాలా వ్యాలిడ్ అండి. ఇది గొప్ప సబ్జెక్ట్, అది గొప్ప అని కాదండి. జ్యోతిష్ మనకు ఉపయోగపడుతుంది, దైనందిన కార్యక్రమంలో రెగ్యులర్గా మనకు సహాయపడుతుంది. ఒక ఆడపిల్ల మ్యారేజ్ చేసిన తర్వాత, ఈవెన్ అబ్బాయితో కూడా అండి, పెళ్లి చేసిన తర్వాత ఏదైనా ఇబ్బంది వస్తే మెంటల్ యూనిలో 2 ఫ్యామిలీలు తలడిల్లిపోతాయి అండి, దేవుడి మీద నమ్మకాలు పోతాయి, గొడవలు అయిపోతాయి, బోల్డ్ డబ్బు. ఈ రోజుల్లో అయితే మనీ ఎంత ఖర్చు అవుతుందో, నష్టాలు ఎంత పోతుందో తెలియట్లేదు. అందువల్ల తల్లిదండ్రులు ఎవరైతే జ్యోతిర్వైద్య కార్యక్రమం చూస్తుంటారో వారి జాతకంలో 36కి 36 వచ్చినాయి, లేదా ఉచ్చస్థితిలో ఉన్నాడా గురుడు, ఎన్ని కోట్ల ఆస్తుంది, లేకపోతే దాంట్లో పనిచేస్తున్నాడా, దీంతో పనిచేస్తున్నాడా, H1B ఎన్నాళ్ళైంది, I-140లో ఉన్నాడా, ఏం చేస్తున్నాడు, దీని కాదని మీరు తీసుకోవాల్సింది. పెళ్లి చేసేటప్పుడు గమనించాల్సింది ఈ ప్రతి కాంబినేషన్ జాతక గమనించాలి. అందువల్ల ఎవరైతే జ్యోతిర్వైద్యం చూస్తుంటారో మీ పిల్లల యొక్క జాతకాన్ని పెళ్లికి వెళ్లే ముందు అబ్బాయికి ఎలాంటి అమ్మాయిని చూడాలి, అమ్మాయికి ఎలాంటి అబ్బాయిని చూడాలని పూర్తి జాతక విశ్లేషణ చేసుకుని ఈ పాయింట్లు చూడకుండా, దయచేసి పాయింట్లు అసలు చూడకండి, పాయింట్కి 0 వ్యాలిడిటీ ఇవ్వండి, పొంతలకి 0 వ్యాలిడిటీ. నేను చెప్తున్నానండి, ఎందుకంటే 36కి 36 వచ్చిన వాళ్ళు 3 రోజులు డైవర్స్ తీసుకుంటున్నారు. నాంపల్లి హైకోర్టుకి వెళ్ళండి, ఫ్యామిలీ కోర్టుకి వెళ్ళండి. అవుట్ ఆఫ్ 100 ఈ సీజన్లో 100 పెళ్ళిళ్ళు అయ్యాయి అనుకోండి, 70 డైవర్స్ 1 year కాకుండా వచ్చేస్తున్నాయి అప్లికేషన్స్. ఎందుకు వస్తున్నాయి? వాళ్ళు ఏమంటున్నారు, మా అమ్మ నాన్న జాతకాలు చూపించారు. జాతకాలకు ఎవరు చూపించారు? జాతకాలు పాయింట్లు చూసేవాళ్ళు చూపించారు. రెండోది ముహూర్తాలు పెట్టారు. ముహూర్తాలు ఎక్కడున్నాయి చెప్పండి? ముహూర్తాలు కరెక్ట్గా ఫాలో అవుతున్నారు, 100లో 1-2 ఫాలో అవుతున్నారండి. మిగిలినన్ని పెట్టుడు ముహూర్తాలు ఏ రోజైనా సరే అండి. గురుడు 6వ ఇంట్లో ఉంటాడు, మరి దారుణం అయితే రేపు నవంబర్లో 8వ ఇంట్లో కూర్చొని పెట్టి పెళ్లి చేస్తున్నారు. ఎట్లా పాసిబిలిటీ అవుతుంది చెప్పండి? అప్పుడు ఏమవుతుంది, వీళ్ళందరూ మేము ముహూర్తాలు పెట్టి చేసాము, అది పెట్టి చేసాము, పంతలు చూశారు, అన్నీ బాగున్నాయి, డైవర్స్ అయింది కాబట్టి మా అమ్మ నాన్న చెప్పింది వేస్ట్, గురుగారు వేస్ట్, జాతకం వేస్ట్ అంటున్నారు. కాదండి, ఇక్కడ ఎవ్వరు ఒక రూల్ ఫాలో అవ్వట్లేదు కాబట్టే పెళ్ళిళ్ళలో ఇబ్బందులు వస్తున్నాయి. రూల్ ఫాలో అవ్వండి, పద్ధతులు తెలుసుకోండి, పూర్తి జాతక విశ్లేషణ చేసుకోండి. అలా ఎందుకు జరుగుతుంది? చాలామంది అడుగుతుంటారు, 36 వచ్చినాయి కదా అంటే, అమ్మాయి జాతకంలో సప్తమాధిపతి శుక్రుడు ఎట్లా ఉన్నారు, ఈ అబ్బాయి జాతకంలో పాడైపోయి ఉండొచ్చు కదా. నేను ఒక కేసు చూశాను, సప్తమంలో శుక్రకేతువులు కలిసి ఉన్నారు మీన లగ్నానికి, ఆ అబ్బాయికి కూడా శుక్రుడు పాడైపోయి ఉన్నాడు. సప్తమాధిపతి వృషభ లగ్నం, సప్తమంలో నీచగ్రహం, పంచమంలో ఏమో శుక్రుడు నీచ, సప్తమంలో నీచ. పాయింట్లు 36 వచ్చినాయి, పెళ్లి చేశారండి. నెక్స్ట్ 1 monthలో డైవర్స్కి ఇద్దరు గొడవపడి వెళ్ళిపోయారు. ఎందుకని? ఇద్దరు జాతకాల్లో సంసార సౌఖ్యాన్ని ఇచ్చేటువంటి శుక్రుడు బలహీనపడిపోయాడు, పోస్ట్ మ్యారిటల్ హ్యాపీనెస్. సప్తమాలు నీచ స్థితిలో ఉన్నాయి, సప్తమంలో నీచ గ్రహాలు ఉన్నాయి. దీనివల్ల ఇబ్బంది. 36 పాయింట్లు చూపే వాళ్ళు ఏమనుకుంటున్నారు,
జాతకాలు చూపించారు, మ్యాచ్ మేకింగ్ చేశారు, మంచి ముహూర్తం పెట్టారు. కానీ మాకెందుకు ముహూర్తం వీటికంటే కూడా బలమైంది జాతకం ఉన్నటువంటి కర్మ. ఆ కర్మయోగాన్ని జాగ్రత్తగా బేరీజు వేసుకుని కర్మ తీవ్రతని బేరీజు వేసి సరైన పరిహారం. ఇప్పుడు అలాంటప్పుడు ఏం చేయాలి? సప్తమంలో నీచగ్రహం ఉన్న అబ్బాయికి సప్తమం బలంగా ఉన్న అమ్మాయిని తెచ్చుకోవాలి. మిటిగేషన్, ప్రతి చోట మిటిగేషన్ ఉంటుంది. అప్పుడు జ్యోతిష్యం తప్పిపోతుంది. అంతేగాని సప్తమంలో నీచగ్రహం ఉండగానే ఈ అమ్మాయి మంచిది కాదు, క్యారెక్టర్ మంచిది కాదు, వాడు చచ్చిపోతాడు, లేకపోతే అబ్బాయి దాంట్లో ఉంటే వీడు మంచివాడు కాదు, వీడి క్యారెక్టర్ మంచిది కాదు, ఆ అమ్మాయికి ఇబ్బంది వస్తుంది. అది కాదండి. సప్తమంలో నీచగ్రహం ఉన్నవాళ్ళు హ్యాపీ మ్యారీడ్ లైఫ్ ఉన్నవాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. 100లో 100 మందికి సప్తమంలో నీచగ్రహాలు ఉంటే 90 మంది హ్యాపీగా ఉన్నవాళ్ళు ఉన్నారు. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద రిలీజియన్, క్యాస్ట్ని బోల్డ్ మంది చూశాను అనమాట. అందువల్ల మరీ మూఢనమ్మకానికి వెళ్ళకుండా పూర్తి విశ్లేషణ చేసుకుని జాగ్రత్తగా వెళ్ళడం వల్ల పిల్లల యొక్క భవిష్యత్తు చాలా బాగుంటుంది. మనం జ్యోతిష్యాన్ని కాపాడిన వాళ్ళు అవుతామండి. జై గురుదేవ్ దత్త. దివ్య జ్యోతిష్యం కార్యక్రమంలో మీ వ్యక్తిగత జాతక సమస్యలకు పరిష్కారాలు తెలుసుకోదలిచిన వారు మీ ఊరు, పేరు, పుట్టిన తేదీ మరియు మీ సమస్య వివరాలను 8121015393 ఈ నంబర్కి వాట్సాప్ చేయండి.